ఇన్సెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఇచ్చి షార్ట్ గా దిస్ ఇస్ ద ఫార్ములా కొంచెం మీరు జాగ్రత్తగా చదవండి. 2 క్వశ్చన్స్ మాత్రం పక్కా వస్తాయి. ట్రూ మీరే డిసైడ్ అవ్వండి. మల్టిప్లికేషన్ రూల్. రాక్ స్టార్స్ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ వేదాంతు తెలుగు. దిస్ ఇస్ గౌతమ్, మీ మ్యాథమెటిక్స్ మాస్టర్ టీచర్. అండ్ ఈరోజు మనం పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే చాప్టర్ డిస్కస్ చేద్దాం, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ ఇన్ యువర్ ఎంసెట్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో బోర్డ్ ఎగ్జామినేషన్కి, జేడబ్ల్యూకి కూడా చాలా ఇంపార్టెంటే. కానీ ఎంసెట్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ నుంచి మనం చూద్దాం ఈ చాప్టర్ని ఎలా ప్రిపేర్ అవ్వాలో. సో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే చాప్టర్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, అగైన్ ఈ చాప్టర్ నుంచి షార్ట్గా 2 క్వశ్చన్స్ మాత్రం పక్కా వస్తాయి. రాసి పెట్టుకోండి, పక్కాగా 2 క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా వస్తాయి ఈ పర్టిక్యులర్ చాప్టర్ నుంచి, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ నుంచి. అండ్ దాంతోపాటు బోర్డ్స్లో కూడా మంచి వెయిటేజ్ ఉంది ఈ చాప్టర్కి. అండ్ ఆల్సో గైజ్ ఈ పర్టిక్యులర్ సెషన్లో నేను ఎంసెట్ అండ్ బోర్డ్స్తో పాటు జేడబ్ల్యూకి సంబంధించిన సిలబస్ ఉంటుందా అది కూడా కవర్ చేస్తాం మీకోసం. సో దాట్ మీరు ఒకే వీడియోలో అటు జేడబ్ల్యూకి, అటు బోర్డ్స్కి, ఎంసెట్కి కూడా ప్రిపేర్ అయిపోవచ్చు అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ సెషన్ ద్వారా మీరు ఏం నేర్చుకుంటారు, వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ ఇన్ టుడేస్ సెషన్ ఇస్, ఈరోజు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో మనం పర్మ్యూటేషన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అసలు పర్మిటేషన్ అంటే ఏంటి, ఓకే, అండ్ ఆల్సో దానికి సంబంధించిన బేసిక్స్ ఉంటాయి. దానికన్నా ముందు ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అనేసి, ఆ తర్వాత మనకి పర్మిటేషన్స్లో డిఫరెంట్ కేసెస్ ఉంటాయి అన్నమాట. అండ్ దానిపైన డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంసెట్లో అడిగాడు. సో అవన్నీ మనం డిస్కస్ చేద్దాం, డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ దాట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ టుడేస్ సెషన్. అండ్ ఆల్సో గైస్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే ఖచ్చితంగా గైస్ ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద అయితే క్వశ్చన్ వస్తే మీరు అవలీలగా చేసేస్తారు. ఓకే, సో లెట్ us నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైం. ఇక్కడ చూసేయండి మీరు, వాట్ ఆర్ ద డిఫరెంట్ టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ టుడేస్ సెషన్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. మనం లిటరలీ బేసిక్ నుంచి వద్దాం. చాలామందికి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ సరిగ్గా అర్థం కాదు బికాజ్ ల్యాక్ ఆఫ్ బేసిక్స్ వల్ల. సో అందుకే ఈ చాప్టర్లో ఈ పర్టికులర్ సెషన్లో ఏం చేస్తానంటే నేను బేసిక్స్ నుంచి వస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత విల్ గో త్రూ పర్మిటేషన్స్, ఆ తర్వాత పర్మిటేషన్స్ ఆఫ్ అలైక్ ఆబ్జెక్ట్స్, ఆ తర్వాత సర్క్యులర్ పర్మిటేషన్స్. ఇవన్నీ ఇంపార్టెంటే. మంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, గుడ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు మనకి ఎంసెట్లో. అండ్ ఇవన్నీ మంచిగా మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం అనమాట. ఓకే, సో ఫస్ట్ కన్ఫ్యూజన్ ఏముంటుందో తెలుసా చాలామందికి, చాప్టర్ పేరు అనగానే సార్ పర్మిటేషన్ అంటే ఏంటి, కాంబినేషన్ అంటే ఏంటి. అండ్ లెట్ మీ టెల్ యూ, 12th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా, అదే ఇంటర్మీడియట్ సెకండ్ అయిపోయిన తర్వాత కూడా చాలామందిని అడుగుతా అప్పుడప్పుడు మా స్టూడెంట్స్కి అడిగితే, సరే చెప్పరా భయ్ పర్మిటేషన్స్కి కాంబినేషన్స్కి తేడా ఏంటి అంటే దాన్ని దానికి పెట్టేస్తారు. లేదంటే అసలు ఏం లేదు సార్, డిఫరెన్స్ ఏం లేదంటారు కొంతమంది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఆ బేసిక్ క్వశ్చన్ ఉంది కదా, అసలు పర్మిటేషన్ అంటే ఏంటి, కాంబినేషన్ అంటే ఏంటి, దాన్ని నేను దూరం చేయడానికి లెట్ మీ టేక్ దిస్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి, సింపుల్గా 4 బాక్సులు ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ABCD అని. ఓకే, మీకు ఇక్కడ 2 కనిపిస్తున్నాయి కదా, పాసిబుల్ అరేంజ్మెంట్స్ అని, పాసిబుల్ సెలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ ఐటమ్స్ అని. ఇప్పుడు ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటో తెలుసా, ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నాం, అర్థమవుతుందా? ఇక్కడ ఈ 4 బాక్స్ల నుంచి 2 బాక్సులు తీసుకుంటున్నామా, ఆ 2 బాక్స్లని అరేంజ్ చేస్తున్నాం మనం. అంటే ఆర్డర్ ఈజ్ గోయింగ్ టు బీ ఇంపార్టెంట్ గైస్. ఇక్కడ ABBA ఒకటి కాదు, ఎందుకంటే ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ CADA ఒకటి కాదు, ఇన్ఫ్యాక్ట్ CAAC ఒకటి కాదు, DA అండ్ AD కూడా ఒకటి కాదు. ద సేమ్ గోస్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద అరేంజ్మెంట్స్. కానీ అదే సెలెక్షన్ చూసుకున్నారనుకోండి, ఎక్కడైతే మీరు అరేంజ్ చేయట్లేదు, ఓన్లీ ఇట్లా సెలెక్ట్ చేస్తున్నారు, ఆ 4 బాక్స్లకెల్లా 2 బాక్సులు సెలెక్ట్ చేస్తున్నారు అంతే కదా. అక్కడ ఏమవుతుందంటే డెఫినెట్గా AB సెలెక్ట్ చేయండి, BA సెలెక్ట్ చేయండి, ఫరక్ పడుతుందా? మీరు ఈ ఆర్డర్లో సెలెక్ట్ చేయండి ఆర్ ఎల్స్ ఈ ఆర్డర్లో సెలెక్ట్ చేయండి, ఎలాగో మనకు ఫరక్ పడదు. ఎందుకంటే మీరు అరేంజ్మెంట్ గురించి పట్టించుకోవట్లేదు, అక్కడ ఓన్లీ సెలెక్షన్ గురించి పట్టించుకుంటున్నారు కాబట్టి. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ గైస్.
పర్మిటేషన్స్ అంటే ఏంటి అంటే అరేంజ్మెంట్. గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ రాస్తున్నా మీకోసం. పర్మిటేషన్ అంటే ఏంటి సింపుల్గా, పర్మిటేషన్ అంటే ఇక్కడ అరేంజ్మెంట్. మీరు సెలెక్ట్ చేసే ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు అరేంజ్ చేస్తున్నారు. అరేంజ్ చేసిన ప్రతి దగ్గర ఏమవుతుందంటే ద ఆర్డర్ ఈజ్ గోయింగ్ టు మ్యాటర్. ద ఆర్డర్ మ్యాటర్స్ అని రాస్తాయి ఇక్కడ, ఆర్డర్ మ్యాటర్స్. ఓకే, కానీ అదే కాంబినేషన్లో ఏమవుతుందంటే ఇక్కడ మీరు అరేంజ్ చేయరు. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ హియర్ ఇస్, ఇక్కడ మీరు అరేంజ్ చేయరు, ఇక్కడ ఓన్లీ మీరు సెలెక్షన్ చేస్తారు అంతే. వాట్ యూ గోనా డూ హియర్, ఇక్కడ సింపుల్గా మీరు సెలెక్షన్ చేస్తారు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వనా, మనం లెట్స్ సే బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు మనం సెలెక్ట్ చేస్తాం కదా, ఒక షాప్కి వెళ్ళిపోయి ఒక ర్యాక్లో ఉన్న బట్టలు చూసుకొని ఏది నచ్చితే దాన్ని తీసేసుకుంటాం, సెలెక్ట్ చేసుకొని మనకిచ్చిన ఏదైతే అది ఉంటుంది కదా ఇన్ ద బ్యాగ్ మనం పెట్టేస్తాం. అందులో అరేంజ్మెంట్ చూసుకుంటామా, ఫస్ట్ ఇది రావాలి, సెకండ్ ఇది రావాలి, థర్డ్ ఇది రావాలి, ఆ షర్ట్ ఇక్కడ ఉండాలి, స్వెట్ షర్ట్ ఇక్కడ ఉండాలి, జీన్స్ ఇక్కడ ఉండాలి అని అట్లా ఏం చూసుకోం మనం. కానీ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మన ర్యాక్లో, మన షెల్ఫ్లో మనం బట్టలు పెట్టుకుంటున్నప్పుడు చూసుకుంటాం కదా, ఓకే నా జీన్స్ ఇక్కడ ఉంటుంది, ఓకే నా షర్ట్ ఇక్కడ ఉంటుంది, ఓకే నా స్వెట్ షర్ట్స్ ఇక్కడ ఉంటాయి, నా టీ షర్ట్స్ ఏమో ఆ పొజిషన్లో ఉంటాయి. అక్కడ మీరు అరేంజ్ చేస్తున్నారు, అదే డిఫరెన్స్, అంతే, ఇంకేమీ లేదు. సో సెలెక్షన్ అంటే షాప్కి వెళ్ళి కొనుక్కోవడం, అరేంజ్మెంట్ అంటే మన ఇంట్లో షెల్ఫ్లో అరేంజ్ చేస్తాం కదా, బట్టలు చదువుతాం కదా, అదే సింపుల్గా. సో దిస్ ఇస్ పర్మిటేషన్ గైస్, దిస్ ఇస్ కాంబినేషన్. సో సెలెక్షన్లో ఏమవుతుందంటే ద ఆర్డర్ డజంట్ మ్యాటర్ అనమాట. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, ద ఆర్డర్ డస్ నాట్ మ్యాటర్. The order does not matter. So I hope this is clear for everyone out there. So ఈ basic confusion, అరే బాబు పర్మిటేషన్ అంటే ఏంటి, కాంబినేషన్ అంటే ఏంటి, ఈ NPR అంటే ఏంటి, NCR అంటే ఏంటి, ఈ NPR NCRల తర్వాత మళ్ళీ వద్దాం మనం దానిపైన, NPR ఎగ్జాక్ట్గా ఏంటి, NCR ఎగ్జాక్ట్గా ఏంటో అని. బట్ ఇప్పటికైతే నాకు తెలిసి కన్ఫ్యూజన్ అయితే దూరమై ఉంటుంది పర్మిటేషన్కి కాంబినేషన్కి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఏ క్వశ్చన్ చేయాలన్నా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్లో మీకు తెలియాల్సింది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. చాలా చాలా ఇంపార్టెంట్ రూల్ ఇది. ఇందులో రెండు ఉంటాయి, మల్టిప్లికేషన్ రూల్ అని, అడిషన్ రూల్ అని. మంచిగా చదువుకుందాం దీన్ని. ఓకే, సో లెట్ us see what is the multiplication rule going to be. ఏంటి సార్, షూస్, కొత్త షూస్ కొన్నట్టున్నారు, 2 షూస్ ఉన్నాయి ఇక్కడ, 3 pair of సాక్స్ ఉన్నాయి ఇక్కడ. సరేరా భయ్ కొన్నాం, ఓకే, మాకు శాలరీ పడింది, డబ్బులు వచ్చేసినాయి, కొనేసిన. ఓకే, అయితే నాకు మీరు చెప్పగలుగుతారా ఎన్ని డిఫరెంట్ కాంబినేషన్స్లో నేను షూస్ అండ్ ఈ సాక్స్ వేసుకోవచ్చు అని? కెన్ ఎనీవన్ టెల్ మీ? చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. ఎన్ని డిఫరెంట్ వేస్లో నేను ఈ షూ అండ్ ఈ సాక్స్ని వేసుకోవచ్చు? సో మీరేం ఆలోచిస్తారు? సింపుల్ సార్, ఏంటి సార్ ఇంత చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా అడుగుతారు మీరు. ఇప్పుడు ఈ షూ ఉందా, ఈ షూ తోటి మీరు ఇదిగో ఈ సాక్స్ అనే వేసుకోండి, ఈ సాక్స్ అనే వేసుకోండి, ఈ సాక్స్ అనే వేసుకోండి కదా. సో 3 ways. లేదంటే ఈ షూ తోటి కూడా మీరు మళ్ళీ సేమ్ ఈ సాక్స్ అనే వేసుకోండి, ఈ సాక్స్ అనే వేసుకోండి, ఈ సాక్స్ అనే వేసుకోండి, మళ్ళీ 3 ways. సో కంప్లీట్గా ఎన్నైనా ఇక్కడ 6 నెంబర్ ఆఫ్ వేస్ కదా. 6 ways అంటే ఇలా కూడా ఆలోచిద్దామా, అంటే ఇలా కూడా ఆలోచించవచ్చు కదా మనం. 2 షూస్ ఉన్నాయి ఇక్కడ, 3 pair of సాక్స్ ఉన్నాయి. సో నేను చెప్పింది ఏంటి, ఎన్ని వేస్లో షూ అండ్ సాక్స్ని మనం పేర్ చేయొచ్చు అని కదా. సో that is simply nothing but 2 into 3 which is 6 number of ways. అయితే ఇక్కడ మల్టిప్లై ఎందుకు చేస్తున్నారు సార్, అడిషన్ ఎందుకు చేయట్లేదు? వై ఆర్ యూ గోయింగ్ ఓన్లీ విత్ ద మల్టిప్లికేషన్ సైన్? ఇక్కడ మీరు మల్టిప్లికేషన్ మాత్రమే ఎందుకు యూజ్ చేస్తున్నారంటే, మీరు అబ్జర్వ్ చేయండి, నేను మీకు ఏమడిగాను మీకు నేను నాకు కాంబినేషన్ చెప్పని అడిగాను, ఒక షూ అండ్ సాక్స్ కాంబినేషన్ చెప్పమని చెప్పాను. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ 2 and 3 రెండు కలిపితేనే కాంబినేషన్ పాసిబుల్ కదా. ఇప్పుడు షూ అండ్ సాక్స్ కలిపితేనే కాంబినేషన్ పాసిబుల్. నేను ఏవైతే అడిగానో అది సాటిస్ఫై అవుతుంది. సో అలా ఉన్నప్పుడు లెట్ us సపోజ్ దాట్ ఒక కేసు, ఒక సర్టైన్ సిచ్యువేషన్ సాటిస్ఫై అవ్వాలి అంటే, ఓకే, సర్టైన్ సిచ్యువేషన్ జరగాలి అంటే లెట్ us సే M and N. లెట్ us సే దాట్, ఓకే, ఇంకొంచెం సింపుల్గా చెప్పాలంటే లెట్ us సే ఒక సర్టైన్ సిచ్యువేషన్, లెట్ us సే సర్టైన్ సిచ్యువేషన్ ఏ జరగాలంటే 1 జరగాలి, 2 కూడా జరగాలి.
1 2 రెండు జరిగితేనే ఏ జరుగుతుంది అలాంటి ఒక క్రైటీరియా ఉందనుకోండి, ఆ కేసులో మీరు మల్టిప్లికేషన్ రూల్ యూజ్ చేస్తారు. ఏం చేస్తారంటే ఓకే 1 జరిగే ఎన్ని విధానాలు చూసుకుంటావు, m వేస్ అనుకుందాం. 2 జరిగే ఎన్ని విధానాలు చూసుకుంటావు, n వేస్ అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తారు, 1 and 2 జరిగితేనే ఏ జరుగుతుంది కాబట్టి ద టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఏ జరిగే విధానాలు ఎన్ని ఉంటాయి ఇక్కడ, m ఇంటూ n నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి అనమాట. అండ్ దాన్ని సింపుల్గా మీరు ఈ షూ అండ్ సాక్స్ ఎగ్జాంపుల్ నుంచి నాకు మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది కదా. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మల్టిప్లికేషన్ రూల్. సో సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి, మల్టిప్లికేషన్ రూల్ ఎక్కడ యూజ్ చేయాలి సార్ అంటే, సింపుల్గా ఒక కేస్ ఇచ్చినప్పుడు రైట్, ఆ కేస్ని సాటిస్ఫై చేయాలి అంటే లెటస్ సే ఇంకొన్ని కేసెస్ ఉన్నాయి, అవన్నీ చేయాలి పక్కా, అప్పుడే ఆ మెయిన్ కేస్ సాటిస్ఫై అవుతుంది అలా అనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మల్టిప్లికేషన్ రూల్ యూస్ చేయండి. ఓకే, నవ్ కొన్ని క్వశ్చన్స్ చేద్దామా, మల్టిప్లికేషన్ రూల్ గురించి ఐడియా వచ్చేసింది. సో కొన్ని క్వశ్చన్స్లో అప్లై చేసి చూద్దాం మనం. యు సీ దిస్ క్వశ్చన్, రామ్ హ్యాస్ టు గో ఫ్రమ్ ప్లేస్ ఏ టు ప్లేస్ సి, ఏ టు సి పోవాలంట రామ్. ఓకే, అయితే ఎలా పోవాలి అంటే బి నుంచే పోవాలి, బి త్రూనే పోవాలి. ఓకే, ఇఫ్ నంబర్ ఆఫ్ పార్ట్స్ ఫ్రమ్ ఏ టు బి ఆర్ 3, ఓకే ఏ నుంచి బికి 3 ఉన్నాయి, 3 వేస్ ఉన్నాయి పోవడానికి. అండ్ బి టు సి 2 ఉన్నాయి అబ్బా, బి టు సి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 2 ఉన్నాయి. అయితే ఏ టు సి ఫైండ్ ద నంబర్ ఆఫ్ పార్ట్స్ రామ్ కెన్ చూస్ ఫ్రమ్ ఏ టు సి. ఇప్పుడు చూడండి ఒకసారి, మెయిన్ టాస్క్ ఏంటి, మనోడు ఏ టు సి వెళ్ళాలి, అది మెయిన్ టాస్క్. త్రూ బి వెళ్ళాలి కదా, త్రూ బి వెళ్ళాలి అంటే ఏంటి, ఫస్ట్ ఏ టు బి, బి టు సి, ఈ 2 కేసెస్ సాటిస్ఫై అవుతేనే మెయిన్ కేస్ సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ ఏం యూజ్ చేయాలి మనం, మల్టిప్లికేషన్ రూల్. సో ఏ టు బి ఎన్ని వేస్ ఉన్నాయి, 3 వేస్, బి టు సి ఎన్ని వేస్ ఉన్నాయి, 2 వేస్. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయి ఇక్కడ, 3 into 2 విచ్ ఇస్ గోయింగ్ టు బి 6 వేస్. సో అర్థమైందా ఈ క్వశ్చన్ అందరికీ, పర్ఫెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అబ్బా, హౌ మెనీ వేస్ ఫ్లాగ్స్ కంటైనింగ్ 3 stripes ఆఫ్ డిఫరెంట్ కలర్. ఒక ఫ్లాగ్ ఉందంట, లెటస్ సే ఇట్లా ఫ్లాగ్ ఉంది, 3 stripes ఉన్నాయి దానిలో అండ్ డిఫరెంట్ కలర్స్ ఉండాలన్నమాట. కెన్ బి మేడ్ యూజింగ్ 6 కలర్స్ యూజ్ చేసుకొని ఎన్ని చేయొచ్చు మనం, 6 కలర్స్ యూజ్ చేసుకొని ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లాగ్స్ క్రియేట్ చేయొచ్చు ఇన్ విచ్ దిస్ 3 stripes విల్ బీ హ్యావింగ్ డిఫరెంట్ కలర్స్. ఎలా చేయొచ్చు ఆలోచించండి ఒకసారి మళ్ళీ. ఇక్కడ లెట్ us సపోజ్ ఈ పర్టిక్యులర్ స్ట్రైప్లో ఎన్ని వేస్లో మనం కలర్ ఫిల్ చేయొచ్చు, 6 వేస్లో కదా, ఆల్రెడీ 6 కలర్స్ ఉన్నాయి, 6 వేస్లో ఫిల్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మరి ఈ సెకండ్ స్ట్రైప్లో ఏమైపోతుంది, ఆల్రెడీ 6 కలర్స్లో మీరు ఏదో కలర్ అయితే ఫిల్ చేస్తుంటారు కదబ్బా, అది మళ్ళీ ఫిల్ చేయొద్దు ఎందుకంటే మనకి డిఫరెంట్ కావాలి. సో ఇక్కడ ఈ స్ట్రైప్ని ఫిల్ చేయడానికి 5 వేస్ ఉంటాయి. సిమిలర్లీ ఈ స్ట్రైప్ని ఫిల్ చేయడానికి 4 వేస్ ఉంటాయి. ఇప్పుడు వాట్ ఆర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అని కనుక్కోమంటే ఏం చేస్తావు, ఇక్కడ యాడ్ చేస్తావా, మల్టిప్లై చేస్తావా. ఇప్పుడు మన మెయిన్ కేస్ ఏంటి, మనకి ఫ్లాగ్ కావాలి, మనకి ఫ్లాగ్ కావాలి కదా, మొత్తం ఫ్లాగ్ కావాలి. సో మొత్తం ఫ్లాగ్ కావాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ సబ్ కేసెస్ అయిపోయినాయి. సో ఇవన్నిటిని మల్టిప్లై చేయాలి. సో 6 into 5 into 4 ఎంత అవుతుంది, 6 5s are 30, 34s are 120. దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద రైట్ ఆన్సర్. So is that clear for you? Okay, perfect. Malli, next let me go to the next concept, addition rule కి వెళ్దాం. చాక్లెట్లు చూపిస్తున్నారు సార్, ఏంటి టెంప్ట్ చేస్తున్నారు మీరు, ఆకలి వేస్తుంది అనుకుంటున్నారేమో, నాకు కూడా ఆకలి వేస్తుంది యాక్చువల్గా. సడన్గా చూసేసరికి నాకు కూడా కొంచెం బాబోయ్ కొంచెం చాక్లెట్ చూడగానే నా ఫీలింగ్ వస్తుంది కదా, ఆ ఫీలింగ్ నాకు కూడా వచ్చింది. బట్ ఎనీవే అది కాదు మన మెయిన్ ఇంటెన్షన్ ఇక్కడ. లెట్ us సపోజ్ 6 5 స్టార్ చాక్లెట్లు ఉన్నాయి, 4 డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉన్నాయి అనుకుందాం. ఎన్ని వేస్లో ఒక చాక్లెట్ పికప్ చేసుకోవచ్చు, ఇక్కడ ఒక చాక్లెట్ ఎన్ని వేస్లో పికప్ చేసుకోవచ్చు. వేస్ కాకపోయినా ఇలా ఆలోచిద్దాం. లెట్ us సే 6 5 స్టార్ చాక్లెట్స్ ఉన్నాయి, 4 డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉన్నాయి కదా. ఓకే, అయితే లెట్ us సే ఒక చాక్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి నేను. ఓకే, ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు, బేసికలీ నేను 9 వేస్ కదా. అండ్ అజ్యూమింగ్ దట్ ఈ 5 స్టార్ చాక్లెట్స్ అన్నీ డిఫరెంట్ అనుకుందాం, ఈ డైరీ మిల్క్ కూడా డిఫరెంట్ అనుకుందాం. అప్పుడు బేసికలీ మీరు ఏం చేస్తున్నారంటే మల్టిప్లై అయితే చేయట్లేదు కదా. ఇప్పుడు ఏమైందంటే నాకు 9 చాక్లెట్లలో ఒక చాక్లెట్ పికప్ చేసుకోరా బాబు అంటున్నాం.
ఓకే, అయితే మీరు ఏమంటున్నారు, సరే ఒకటి పికప్ చేసుకోవాలి కాబట్టి నేను మేబీ ఈ 5 స్టార్ చాక్లెట్ పికప్ చేసుకుంటా, లేదంటే ఇది చేస్తా, లేదంటే ఇది చేస్తా, లేదంటే ఇది, లేదంటే ఇది, లేదంటే ఇది, లేదంటే ఈ డైరీ మిల్క్, ఈ డైరీ మిల్క్, ఈ డైరీ మిల్క్, ఈ డైరీ మిల్క్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ ఆల్టర్నేట్ కేసెస్ అయిపోయినాయి. ఇట్స్ నాట్ లైక్ ఇవన్నీ సెలెక్ట్ చేస్తేనే నేను చెప్పిన కేసు సాటిస్ఫై అవుతుందని, అలా ఏం లేదు. నాకు ఒకటే చాక్లెట్ కావాలి, ఇది సెలెక్ట్ చేసినా నా కేసు సాటిస్ఫై అయిపోతుంది, ఇది సెలెక్ట్ చేసినా నా కేసు సాటిస్ఫై అయిపోతుంది, ఇది సెలెక్ట్ చేసినా నా కేసు సాటిస్ఫై అయిపోతుంది. సో బేసికలీ ఎప్పుడైనా ఆల్టర్నేటివ్ వేస్ ఉన్నాయి అనుకోండి, ఒక సర్టైన్ సిచ్యువేషన్ కానీ ఒక సర్టైన్ కేస్ కానీ సాటిస్ఫై అవ్వాలి అంటే ఆల్టర్నేటివ్ వేస్ ఉంటే, ఆ ఆల్టర్నేటివ్ వేస్ ఉంటాయి కదా, నంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి కదా, వాటిని యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి ఎన్ని వస్తాయి, 9 నెంబర్ ఆఫ్ వేస్ వస్తాయి సింపుల్గా. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అడిషన్ రూల్. సో ఆ డిఫరెన్స్ ఉంది చూడండి, ఈ చిన్న డిఫరెన్స్ మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఒక మెయిన్ కేస్లో ఇక్కడ నేను కావాలంటే క్లియర్గా రాసేస్తాను నేను. ఒక మెయిన్ కేస్లో లెటస్ సే ఇది సాటిస్ఫై చేయాలి అంటే సబ్ కేసెస్ ఉన్నాయి. ఓకే, సో లెటస్ సే సబ్ కేసెస్ వచ్చేసి 1, 2, 3, 4, ఈ 4 సాటిస్ఫై అవుతేనే ఈ మెయిన్ కేస్ సాటిస్ఫై అవుతుంది అనుకోండి. సో లెటస్ సే ఈ 1కి సబ్ కేస్ చేసే విధానాలు M ఉన్నాయి, ఇది లెటస్ సే N ఉన్నాయి, ఇది లెటస్ సే A ఉన్నాయి, ఇది లెటస్ సే B ఉన్నాయి. సో ఈ పర్టిక్యులర్ కేస్లో ద టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఎంత వస్తుంది ఇక్కడ, అక్కడ మీరు ఏం చేస్తారు, M ఇంటూ N ఇంటూ A ఇంటూ B. యూఆర్ గోయింగ్ టు అప్లై ద మల్టిప్లికేషన్ రూల్ అనమాట. అలా కాకుండా లెటస్ సపోజ్ మెయిన్ కేస్లో ఈ మెయిన్ కేస్ని సాటిస్ఫై చేయడానికి లెటస్ సే సబ్ కేసెస్ కాకుండా ఆల్టర్నేటెడ్ కేసెస్ ఉన్నాయి. ఏంటి ఆల్టర్నేటివ్ కేసెస్? లెట్ మీ జస్ట్ రైట్ ఇట్ డౌన్ ఫర్ యూ గైజ్ హియర్. సో లెటస్ సే ఈ మెయిన్ కేసెస్ కాకుండా లెటస్ సపోజ్ ఆల్టర్నేటివ్ వేస్ అనుకోండి, కేసెస్ అనుకోండి. ఆల్టర్నేటివ్ వేస్ రాస్తాం. ఐ థింక్ ఇట్ విల్ బీ బెటర్ ఫర్ యూ టు అండర్స్టాండ్. అంటే లెటస్ సే M వేస్లో చేయొచ్చు, అంటే లెటస్ సే దాట్ ఒక వేలో చేయొచ్చు, లెటస్ సే 1 వేలో చేయొచ్చు, లేదంటే 2 వేలో చేయొచ్చు, లేదంటే 3 వేలో చేయొచ్చు, లేదంటే 4 వేలో చేయొచ్చు. సో 1 వేలో చేసే విధానాలు లెటస్ సే M వేస్ అనుకుందాం. ఇది N, ఇది A, ఇది B. సో ఇక్కడ రిజల్ట్ ఏమవుతుంది, ఇక్కడ మల్టిప్లై చేయకూడదు, ఎందుకంటే ఇవి ఆల్టర్నేట్ వేస్ కదా. అంటే మీరు 1 ద్వారా కూడా మొత్తం సాటిస్ఫై చేయొచ్చు, 2 ద్వారా కూడా మొత్తం సాటిస్ఫై చేయొచ్చు, 3 ద్వారా కూడా మొత్తం సాటిస్ఫై చేయొచ్చు, 4 ద్వారా కూడా మొత్తం సాటిస్ఫై చేయొచ్చు. సో ఇలాంటి కేసెస్లో ఏమవుతుందంటే అడిషన్ ప్రిన్సిపల్ యూజ్ చేయాలి, విచ్ ఇస్ M ప్లస్ N ప్లస్ A ప్లస్ B. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు క్విక్గా క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మీరే డిసైడ్ అవ్వండి, క్వశ్చన్ చదివేసి మీరే డిసైడ్ అవ్వండి మల్టిప్లికేషన్ రూలా అడిషన్ రూలా అని. సో క్వశ్చన్ చదవండి ఒకసారి. రామ్ హ్యాస్ టు గో ఫ్రమ్ ప్లేస్ A to place B. If he can take one of the 3 trains available from A to B, or he can take one of the 5 buses available from A to B, find the number of ways Ram can go from place A to B. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి ఒకసారి. అయితే A to B ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే బస్సు ద్వారా వెళ్ళొచ్చు. ఎన్ని ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి మనోడికి? 3 ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ బస్సులు ఎన్ని అవైలబుల్ ఉన్నాయి మనోడికి? 5 బస్సులు అవైలబుల్ ఉన్నాయి. ఈజ్ ఆస్కింగ్ యూ టోటల్ నంబర్ ఆఫ్ వేస్ త్రూ విచ్ he can go from place A to place B. ఇప్పుడు ట్రైన్ ద్వారా వెళ్ళినా ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, బస్సు ద్వారా వెళ్ళినా కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో డోంట్ యూ థింక్ దిస్ ఆర్ ఆల్టర్నేటివ్ కేసెస్? సో ఏం చేస్తారు ఇక్కడ సింపుల్గా 3 + 5 = 8 అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్. ఓకే, చలో ఇప్పుడు మనం టెక్స్ట్ ఏం చేద్దామంటే, అయితే ఇది ఇంతవరకు అయితే ఫైన్, పర్లేదు కదా. అయితే కొన్నిసార్లు క్వశ్చన్స్ కొంచెం మనం డీటెయిల్డ్గా చూసుకొని డీటెయిల్డ్గా చదివి అప్పుడు కొన్నిసార్లు డిసైడ్ అవ్వాల్సి వస్తుంది. లైక్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్పెసిఫికలీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో గైస్ మీకు వర్డ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తూ ఉంటాయి. సో కొంచెం మీరు జాగ్రత్తగా చదవండి, అర్థం చేసుకోండి క్వశ్చన్ని, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లెట్ us see some MCET టైప్ క్వశ్చన్స్ ఇప్పుడు దీనిపైన. సో లెట్ us సపోజ్ ఈ క్వశ్చన్ ఇచ్చాడు. సో చాలా ఈజీ ఉంటాయి, క్విక్గా క్వశ్చన్ చదివేసేయండి, అర్థం చేసుకొని ఆన్సర్ చెప్పండి అబ్బా. సో దెర్ ఆర్ 5 roads లీడింగ్ టు ఎ టౌన్ ఫ్రమ్ ఎ విలేజ్. ఓకే, సో విలేజ్ నుంచి టౌన్కి 5 roads ఉన్నాయి. సో లెట్ us say 5 roads are going to be there. The number of different ways in which a villager can go to the town and return back using a different road is.
అర్థమైందా? సో విలేజ్ టు టౌన్. ఓకే, సో బేసికలీ లెట్ us సే దట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకున్నాం, హైదరాబాద్ ఉంది. ఓకే, హైదరాబాద్ ఉంది ఇక్కడ. అండ్ లెట్ us సే పటాన్చెరు ఉంది అనుకుందాం. ఇక్కడ హైదరాబాద్ పటాన్చెరు ఉంది. పటాన్చెరు నుంచి హైదరాబాద్ పోవడానికి 5 రోడ్స్ ఉన్నాయి. అయితే ఏమవుతుందంటే ఒక పర్సన్ పటాన్చెరు నుంచి హైదరాబాద్ పోతాడు, వచ్చేటప్పుడు సేమ్ రూట్లో రాడు, ఇంకో రూట్లో వస్తాడు. అలా ఎన్ని వేస్ ఉన్నాయి? సింపుల్ క్వశ్చనే కదా బాబు. సో ఫస్ట్ పటాన్చెరు నుంచి హైదరాబాద్ పోవడానికి 5 వేస్ ఉంటాయి కదా. ఏదన్నా వేస్లో వెళ్ళొచ్చు, 5 రోడ్లు ఉన్నప్పుడు ఏ రోడ్లను వెళ్ళొచ్చు. కానీ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఈజ్ నాట్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఇన్ ద సేమ్ రూట్. అప్పుడు ఏమవుతుంది, 4 వేసే ఉంటాయి మనోడికి ఓన్లీ 4 వేసే ఉంటాయి. దాని నుంచి ఒకటి చూస్ చేసుకోవాలి. అండ్ ఈ 2 కంప్లీట్ అవుతేనే కదా మెయిన్ టాస్క్ కంప్లీట్ అవుతుంది ఇక్కడ. సో ఏం చేస్తారు ఇక్కడ, మల్టిప్లికేషన్. సో 5 into 4 is equal to 20. అండ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఉందా మనకి? అఫ్ కోర్స్ ఆప్షన్ ఏ ఇస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. సో ఏమైనా డౌట్ ఉందా? నాకు తెలిసి డౌట్ అయితే ఉండకూడదు అబ్బా, సింపుల్ క్వశ్చనే ఇది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ గైస్. చలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇన్ ఏ క్లాస్ దేర్ ఆర్ 10 బాయ్స్ అండ్ 15 గర్ల్స్. టీచర్ వాంట్స్ టు సెలెక్ట్ 1 క్లాస్ మానిటర్ అవుట్ ఆఫ్ దిస్ 10 స్టూడెంట్స్. In how many ways this can be done? Dead easy question. నాకు తెలిసి మీకు ఆల్రెడీ ఆన్సర్ కూడా వచ్చేసి ఉంటుంది కదా. ఏంటి ఆన్సర్? ఆన్సర్ 25. ఎలా? అరే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? బాయ్స్ ప్లస్ గర్ల్స్ 25 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 25 స్టూడెంట్స్లో టీచర్ ఏం చెప్తుంది? ఒక స్టూడెంట్ని మానిటర్ చేస్తా, ఒక స్టూడెంట్ని క్లాస్ మానిటర్ చేస్తా అంటుంది. సో ఎన్ని వేస్లో క్లాస్ మానిటర్ అయ్యే ఛాన్స్ ఉంది? 25 వేస్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్ గైస్. There are 10 true false questions in an examination. Okay, the number of ways in which this questions can be answered. కొంచెం ఆలోచించండి. 10 ట్రూ అండ్ ఫాల్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. అయితే ఈ ట్రూ అండ్ ఫాల్స్ క్వశ్చన్స్ని మనం ఎన్ని వేస్లో ఆన్సర్ చేయొచ్చు? టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని అవుతాయి? సో ఆలోచించండి ఒకసారి ఆన్సర్. అండ్ మళ్ళీ ఎక్కువ టైం పట్టదు మనకి, హార్డ్లీ 10-15 సెకండ్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో యూ హ్యావ్ టు గెట్ ద రైట్ ఆన్సర్ యాజ్ ఆప్షన్ సి గైస్. 1024 రావాలి. ఎలా సార్ అంటే, సరే 10 ట్రూ అండ్ ఫాల్స్ క్వశ్చన్స్ కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 రైట్. అయితే ఇక్కడ ట్రై టు అండర్స్టాండ్ దిస్ గైస్. 10 ట్రూ అండ్ ఫాల్స్ క్వశ్చన్స్ అన్నప్పుడు ఇప్పుడు ఈ సో లెట్ us సే ఇవన్నీ క్వశ్చన్ నెంబర్స్ అనుకుందాం. 6 7 8 9 10 రైట్. అయితే ఫస్ట్ క్వశ్చన్ ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. అంటే ఫస్ట్ క్వశ్చన్ని ఎన్ని వేస్లో అటెంప్ట్ చేయొచ్చు? 2 వేస్లో. ట్రూ పెట్టచ్చు, లేదంటే ఫాల్స్ పెట్టచ్చు. సో దిస్ ఇస్ 2 వేస్. అలాగే సిమిలర్లీ గైస్, సెకండ్ క్వశ్చన్ కూడా అంతే కదా, 2 వేస్లోనే కదా. థర్డ్ అంతే, ఫోర్త్ అంతే, ఫిఫ్త్ అంటే, సిక్స్త్ అంటే, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th అన్నీ అంతే 2 వేస్లో. అయితే మరి సార్ యాడ్ చేయాలా, మల్టిప్లై చేయాలా, ఏం చేయాలి ఇక్కడ చెప్పండి మీరే. మనకి మొత్తం కావాలి కదా. 10 ట్రూ ఫాల్స్ ఇవన్నీ మనం అంటే అన్నిటినీ కన్సిడర్ చేయాలి. మనం అన్నీ కన్సిడర్ చేసిన తర్వాతనే మన మెయిన్ కేస్ సాటిస్ఫై అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తాం? మల్టిప్లికేషన్. వీఆర్ గోయింగ్ టు డూ ద మల్టిప్లికేషన్. సో బేసికలీ ఎంత వస్తుంది ఇక్కడ? 2 raised to 10 which is 1024. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ యూ గైస్? ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. A room has 6 doors. Okay, in how many ways a man can enter the room through one door and come out of a different door? అరే ఈ క్వశ్చన్ నాకు తెలిసి మీరు చేసి ఉంటారబ్బా. ఇది ఆ విలేజ్ క్వశ్చనే, విలేజ్ నుంచి టౌన్కి పోయే క్వశ్చనే. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది. సో పోవడానికి 6 వేస్ ఉన్నాయి కదా. ఈ డోర్లో నుంచి ఏ డోర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లెట్ us సపోజ్ ఈ డోర్లో నుంచి వెళ్తున్నాం. సో లెట్ us సే ఈ డోర్లో నుంచి వెళ్తున్నప్పుడు బయటికి రావడానికి ఏమవుతుంది? నేను ఖచ్చితంగా ఈ డోర్ నుంచి బయటికి రాకూడదు, మిగతా 5 డోర్స్ను సెలెక్ట్ చేస్తాం. సో వాట్ ఈస్ ద ఆన్సర్ గోయింగ్ టు బి? 6 into 5 and that is simply 30. ఓకే, సింపుల్. చాలా సిమిలర్ టు దిస్ క్వశ్చన్ ఆఫ్ విలేజర్స్ క్వశ్చన్ ఉంటాయి కదా, టౌన్ విలేజ్, అదే టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది. ఓకే, చలో నెక్స్ట్ వన్. ఇఫ్ యూ గో అవుట్ సైడ్ టు బై స్వీట్స్ అండ్ సపోజ్ ఏ బేకరీ హ్యాస్ ఎ సెలెక్షన్ ఆఫ్ 15 different cupcakes, 20 different donuts and 13 different muffins. If you are to select a tasty treat, in how many different choices of sweets can you choose from? How many different choices of sweet? ఇప్పుడు టేస్టీ ట్రీట్ అన్నప్పుడు అటు కప్ కేక్స్ టేస్టీ ఉంటాయి, డౌనట్స్ టేస్టీ ఉంటాయి, మఫిన్స్ కూడా టేస్టీ ఉంటాయి అబ్బా.
సో దానిలోకి వెళ్ళి ఒక్కటి సెలెక్ట్ చేసుకోవాలంటున్నాడు, అంతే కదా. ఇఫ్ యూ హావ్ టు సెలెక్ట్ ఏ టేస్టీ స్ట్రీట్ అంటే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని చాయిస్లు ఉన్నాయి, సింపుల్గా యాడ్ చేస్తాం. ఇదేం క్వశ్చన్ రా భయ్. 20, 15, 35 ఎంత ఉంది, 13 కదా. 48 ఈస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్, అంతే సింపుల్. సో ఇంతే, అంటే ఒక్కసారి మనకు అర్థమైపోయింది ఎక్కడ యాడ్ చేయాలి, ఎక్కడ సబ్ట్రాక్ట్ చేయాలో, ఎక్కడ యాడ్ చేయాలి, ఎక్కడ మల్టిప్లై చేయాలో. ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ గైస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి ముందు మనం పర్మిటేషన్స్ గురించి ఇంకొంచెం బాగా స్టడీ చేద్దాం. సో పర్మిటేషన్స్ ఇందాక చెప్పాను మీకు కదా, పర్మిటేషన్స్ అంటే ఏంటి. సో గైస్, పర్మిటేషన్స్ అంటే అరేంజ్మెంట్స్. పర్మిటేషన్స్ అంటే ఏంటి, బేసికలీ అరేంజ్మెంట్స్. ఎక్కడైతే మనకి ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ అవుతుందో కదా. ఇప్పుడు ఏబీసీ ఉంది, దీన్ని మనం ఇలా అరేంజ్ చేయొచ్చు, లేదంటే ఇలా అరేంజ్ చేయొచ్చు, లేదంటే ఇలా, లేదంటే ఇలా, లేదంటే ఇలా, లేదంటే ఇలా కూడా అరేంజ్ చేయొచ్చు. 6 డిఫరెంట్ అరేంజ్మెంట్స్ ఇవి. సో ఒకవేళ ఏబీసీ ఉందనుకోండి, సపోజ్ త్రీ సీట్స్ ఉన్నాయి, ఈ 3 పర్సన్స్ ఉన్నారు. సో ఎన్ని వేస్లో వాళ్ళని కూర్చోబెట్టచ్చు అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి, 6 వేస్లో కూర్చోబెట్టచ్చు మనం. దట్ ఈస్ బేసికలీ 6 వేస్. అయితే దీనికి సరే ఇలా అయితే ఫైన్, ఇలా ఉంది కాబట్టి మనం చేసాం, చిన్న నెంబర్ ఇచ్చాడు కాబట్టి చేసాం. కానీ లెటర్స్ సపోజ్ పెద్ద నెంబర్ ఇచ్చాడు అనుకోండి. ఓకే, సో హౌ డు వీ డూ ఇన్ దాట్ పర్టిక్యులర్ కేస్ అంటే నేనేమంటున్నానంటే సింపుల్గా లెటర్స్ సపోజ్ ఇక్కడ రాద్దాం మనం క్లియర్గా. 1 2 3 4 సో ఆన్, 1 2 3 4 సో ఆన్. లెట్ us say R ఉన్నాయి అనుకుందాం, R ప్లేసెస్ ఉన్నాయి, అండ్ దెర్ ఆర్ n థింగ్స్ అనుకుందాం, n ఆబ్జెక్ట్స్ అనుకుందాం. అబ్బా, R ప్లేసెస్ ఉన్నాయి, n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే R ప్లేసెస్లో n ఆబ్జెక్ట్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయాలి, దట్ ఈస్ ద క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ 3 సీట్లు ఉన్నాయి, ఇక్కడ 3 అరేంజ్ చేసినాం కదా. అలా కాకుండా 3 సీట్లలో వాట్ ఇఫ్ 6 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళని అరేంజ్ చేస్తావు అప్పుడు. సో దానికి కావాల్సిన ఫార్ములా ఏంటంటే, సో అగైన్ ఐమ్ రైటింగ్ ఇట్ డౌన్ హియర్ గైస్. టు అరేంజ్ n పీపుల్, టు అరేంజ్ n ఆబ్జెక్ట్స్, టు అరేంజ్ n ఆబ్జెక్ట్స్, టు అరేంజ్ n ఆబ్జెక్ట్స్ ఇన్ ఆర్ ప్లేసెస్, టు అరేంజ్ n ఆబ్జెక్ట్స్ ఇన్ ఆర్ ప్లేసెస్. ద ఫార్ములా ఏంటి, ఆ ఫార్ములా NPR. NPR is going to be the formula. ఇంకా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఈ NPR, వాట్ ఈస్ దిస్ NPR గోయింగ్ టు ఇండికేట్. తెలియకపోతే ఇక్కడ రాస్తున్నాం. NPR is n factorial by n minus r whole factorial guys. గుర్తుపెట్టుకోండి ఇది. This is the formula. And of course n and r should definitely belong to the positive integers. So let us say z plus యూనియన్ 0 కూడా తీసుకోవచ్చు మీరు. అండ్ డెఫినెట్లీ ఆర్ షుడ్ నాట్ ఎక్సీడ్ కాదు, ఎక్సీడ్ ఎన్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద ఫార్ములా. సో ఎప్పుడైనా అంటే క్వశ్చన్ వచ్చింది అనుకోండి, లెటస్ సే 10 ప్లేసెస్ ఉన్నాయిరా బాబు, దానిలో 20 మందిని మనం అరేంజ్ చేయాలి అంటే ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అంటే 20p10 అవుతుంది అక్కడ. ఓకే, సో ఐ హోప్ దిస్ ఎంటైర్ థింగ్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఇప్పుడు ఏం చేద్దామంటే దీని బేసిస్ పైన క్వశ్చన్స్ చేద్దాం మనం. ఓకే, సో యూ సీ దిస్ క్వశ్చన్. 8 students are participating in a drawing competition. Okay, in how many ways can the first 3 students win the prize? అయితే 8 స్టూడెంట్స్లో ఇప్పుడు ఏమైపోయిందంటే ఫస్ట్ 3 స్టూడెంట్స్కే ప్రైజ్ వస్తుంది కదా. అండ్ సో లెట్ us say 3 పొజిషన్స్ అనుకుందాం. ఈ 3 పొజిషన్స్లో ఫిల్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ 3 పొజిషన్స్లో ఫిల్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ 8 పీపుల్ ఉన్నారు. సో ఇన్ హౌ మెనీ వేస్ కెన్ యూ అరేంజ్ దెమ్, అరేంజ్మెంటే కదా ఇక్కడ. సో హౌ మెనీ వేస్ కెన్ యూ అరేంజ్ దెమ్, ఇట్ ఈస్ 8p3 అండ్ వాట్ ఈస్ ద ఆన్సర్, 8 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్. సో 8 into 7 into 6 is going to be the answer. So is this clear for you guys? I hope it is clear for you. Okay, చలో ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. నా అంటే ఇప్పటి వరకు మనం అబ్జర్వ్ చేస్తే అన్ని డిఫరెంట్ ఆబ్జెక్ట్సే ఉండే కదా, ఆ లైక్ ఆబ్జెక్ట్స్ తీసుకోలేదు కదా, అన్నీ మనం పర్సన్స్ డిఫరెంట్ ఆబ్జెక్ట్సే తీసుకుంటూ వచ్చాం. బట్ అలా ఉండదు మనకి కదా రియల్ లైఫ్లో. లెట్ us సపోజ్ ఒక బ్యాగ్ ఉంది అనుకుందాం, ఒక బ్యాగ్లో ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్లో లెట్ us సపోజ్ 3 యాపిల్స్ ఉన్నాయి, 4 బనానాస్ ఉన్నాయి, 5 లెట్ us సే కివీస్ ఉన్నాయి. అవన్నీ కివీస్ ఐడెంటికలే,
ఆ బనానాస్ కూడా ఐడెంటికలే, యాపిల్స్ కూడా ఐడెంటికలే కదా. మరి అప్పుడు ఎలా అరేంజ్మెంట్ చేస్తావు? లెటస్ సే మీకు ఒక ర్యాక్ ఉంది, అక్కడ ఈ పర్టికులర్ ఫ్రూట్స్ని అరేంజ్ చేయాలి, ఎట్లా అరేంజ్ చేస్తావు అక్కడ? సో దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బీ ద సేమ్ గైస్. ముందు మనం అరేంజ్మెంట్ చేసినప్పుడు, ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ కాబట్టి దీనికి ఫార్ములా ఇస్ ఫైన్. బట్ ఒకవేళ అలా కాకుండా సేమ్ ఆబ్జెక్ట్స్ ఉంటే, ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ ఉంటే, అక్కడ కొంచెం ప్రొసీజర్ వేరే అవుతుంది అనమాట. సో వాట్ ఈస్ దాట్ ప్రొసీజర్? దిస్ ఇస్ ద ఫార్ములా ఏం లేదు. ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా? టోటల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కౌంట్ చేయండి, దాన్ని ఫ్యాక్టోరియల్ తీసేయండి. పీ ఫ్యాక్టోరియల్, లెట్ us say పీ ఉన్నాయి ఆబ్జెక్ట్స్ అనుకుందాం, పీ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు పీలో ఏం చేస్తారంటే ఏవైతే ఐడెంటికల్ ఉంటాయో, అలైక్ ఆబ్జెక్ట్స్ అంటాం దాన్ని, అవి ఏవైతే అలైక్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటి యొక్క ఫ్యాక్టోరియల్స్ తోటి, ఎన్ని నంబర్ ఉంటే వాటి యొక్క ఫ్యాక్టోరియల్ తోటి మనం ఈ పీ దాంతో డివైడ్ చేస్తాం, ఈ పీని దాంతో డివైడ్ చేస్తాం అనమాట. సో లెట్ us suppose అవుట్ ఆఫ్ పీ m are alike and n are alike అండ్ మిగతావన్నీ డిస్టింక్ట్ అనుకుంటే నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎలా కనుక్కుంటావు? ఇక్కడ టోటల్ పీ కదా, సో పీ ఫ్యాక్టోరియల్. అలైక్ ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి, ఎంఆర్ అలైక్, సో ఎం ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాలి. ఎన్ కూడా అలైక్ ఉన్నాయి, సో ఎన్ ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాలి. దిస్ ఈజ్ హౌ యూ ఆర్ గోయింగ్ టు డూ ద క్వశ్చన్. ఓకే, ఐ టేక్ అన్ ఎగ్జాంపుల్తో ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say మమ్మీ అనే వర్డ్ ఉంది కదా, ఈ లెటర్స్ యూజ్ చేసుకొని మనం let us say how many different types of arrangements we can make. Okay, let us use చేసుకొని different type of words ఎన్ని ఫామ్ చేయగలుగుతాం, అది క్వశ్చన్ అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు, మమ్మీలో ఎన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి కనుక్కుందాం. 1 2 3 4 5, 5 ఫ్యాక్టోరియల్. కానీ ఇక్కడ చూసుకుంటే ఎమ్స్ ఆర్ ఐడెంటికల్ కదా, సో ఎన్ని ఎమ్స్ ఉన్నాయి ఇక్కడ? 3. సో సింపుల్గా బై 3 ఫ్యాక్టోరియల్ అంతే. సో లెట్స్ గో విత్ ద అరేంజ్ నౌ. అగైన్ సేమ్ లాజిక్, 1 2 3 4 5 6 7 ఉన్నాయి ఇక్కడ. సో 7 ఫ్యాక్టోరియల్ బై ఏజ్ ఆర్ 3, సారీ ఏ 2 ఉన్నాయి, సో 2 ఫ్యాక్టోరియల్. ఆర్ 2 ఉన్నాయి, ఓకే 2 ఫ్యాక్టోరియల్. అంతేనా? అంతే, డన్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. అగైన్ ఈ AA సో 5 ఫ్యాక్టోరియల్ బై 2 A's ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, 3 B's ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. ఇక్కడ చూడండి ఒకసారి, 2 5 7, సో 7 ఫ్యాక్టోరియల్ బై 2 A's ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, 3 B's ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్, 2 C's ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. దిస్ ఈస్ హౌ యూ కెన్ అరేంజ్. ఎట్లయితే అరేంజ్ చేస్తావంటే ఇలా అరేంజ్ చేస్తావన్నమాట. ఓకే, ఇప్పుడు మనం క్విక్గా కొన్ని క్వశ్చన్స్ చేద్దాం దీనిపైన. ఇన్ హౌ మెనీ వేస్ లెటర్స్ ఆఫ్ అరేంజ్ కెన్ బి అరేంజ్డ్? ఓకే, చూసావా? ఇన్ హౌ మెనీ వేస్ లెటర్స్ ఆఫ్ అరేంజ్ కెన్ బి అరేంజ్డ్ అంట, భలే ఉంది. సచ్ దట్ టర్మినల్ పొజిషన్స్ ఆర్ టేకెన్ బై ఏ, సారీ. అయితే టర్మినల్ పొజిషన్స్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే 1 2 3 4 5 6 7 కదా, సో 1 2 3 4 5 6 7 పొజిషన్స్ ఉన్నాయి మనకి. టర్మినల్ పొజిషన్స్ అంటే ఏంటి అంటే బేసికల్గా ఎండ్ పొజిషన్స్లో మీరు ఖచ్చితంగా ఏ పెట్టాల్సిందే. సో ఇది పక్కా ఏ, ఇది పక్కా ఏ. అప్పుడు ఏమవుతుందంటే 2 A's ఆల్రెడీ పోయాయి ఇంకా, రైట్? దిస్ ఆర్ డన్, A's పోయాయి ఇంకా. ఇప్పుడు మిగిలిన లెటర్స్ ఈ పొజిషన్స్లో ఇంకా 5 పొజిషన్స్ ఉన్నాయి కదా, దానిలో ఈ లెటర్స్ని మనం అరేంజ్ చేయాలి. ఎన్ని వేస్లో చేయగలుగుతాం? ఇట్స్ గోయింగ్ టు బి 5 ఫ్యాక్టోరియల్ బై ఆర్స్ 2 సార్లు రిపీట్ అవుతున్నాయి అందులో, సో డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్, సింపుల్. సో ఇచ్చిన కండిషన్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, నౌ లెట్ మీ గో టు అనదర్ క్వశ్చన్ ఫర్ యూ. చూడండి ఒకసారి, వోవెల్స్ ఆర్ ఆల్వేస్ టుగెదర్ అన్నాడు. ఓకే, ఫస్ట్ అసలు వోవెల్స్ ఏంటో చూద్దాం ఒకసారి ఇక్కడ. సో ఆర్ ఆర్ ఎన్ జి ఇవి వోవెల్స్ కాదు, కాన్సోనెంట్స్ ఇవి. సో ఏ ఏ ఈ కదా, ఏ ఏ ఈ ఐ ఏ ఈ అంతే. ఓకే, ఇవి వోవెల్స్. ఇవి ఎప్పుడు టుగెదర్ ఉంటాయంట, ఇవి వీటిని విడదీయద్దంట మనం. సో ఎలా చేయొచ్చు ఇక్కడ మనం? సింపుల్గా చెప్పాలా, ఎప్పుడైనా ఇట్లా థింగ్స్ ఆర్ టుగెదర్, సర్టైన్ థింగ్స్ ఆర్ టుగెదర్ అని ఇచ్చిండు అనుకో, సింపుల్గా ఏం చేస్తారంటే, సరేరా భయ్ మీరు ఎప్పుడు కలిసి ఉండాలనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని నేను 3లా తీసుకోను, మిమ్మల్ని నేను 3 లెటర్స్లా తీసుకోను, ఒక్కటే లెటర్లా తీసుకుంటా. సిన్స్ యూ వాంట్ టు బీ యునైటెడ్ ఆల్వేస్ కదా, సో ఐ కన్సిడర్ దిస్ టు బీ ఎ సింగిల్ లెటర్, 1 లెటర్. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఎన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి? 1 2 3 4 5 లెటర్సే ఉంటాయి. సో హౌ మెనీ వేస్ కెన్ యూ అరేంజ్ దెమ్? 5 ఫ్యాక్టోరియల్ బై ఆర్స్ 2 సార్లు రిపీట్ అవుతున్నాయి, సరే 2 ఫ్యాక్టోరియల్.
సో అంతేనా ఆన్సర్ అనుకుంటున్నారు మీరు, అయిపోయింది సార్ ఆన్సర్ అనుకుంటున్నారు, కానీ ఇంకా ఉంది. ఏంటో తెలుసా, ఇప్పుడు ఈ ఏఏఈ కలిసి ఉండాలి అని ఉంది పక్క, అదే పెట్టాం మనం. కానీ ఇదే ఆర్డర్లో కలిసి ఉండాలని ఎక్కడ రాసలేదు కదా. ఏఏఈ ఇదే ఆర్డర్లో కలిసి ఉండాలని ఎక్కడ రాసి ఉందా? వీళ్ళ లోపల వీళ్ళు అరేంజ్ చేసుకోవచ్చు కదా. సో ఎనీవేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. 3 ఉన్నాయి. సో 3 ఫ్యాక్టోరియల్ బై ఏస్ 2 టైమ్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. సో ఈ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇట్లా ఆల్వేస్ టుగెదర్ అంటే దీన్నే మనం గ్యాప్ మెథడ్ అంటాం అనమాట. పేరు గుర్తు లేకపోయినా పర్లేదు, బట్ ఆల్వేస్ టుగెదర్ అంటే ఇలా సింగిల్గా తీసుకోవాలన్నమాట దాన్ని. ఓకే చలో. సో ఇస్ గ్యాప్ మెథడ్ అండ్ టైం మెథడ్, ఇందాక చెప్పాను కదా ఇది గ్యాప్ అండ్ టైం మెథడ్ అంటాం అనమాట. బట్ ఎనీవే పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్లికబుల్ వెన్ సమ్ ఆబ్జెక్ట్స్ ఆర్ అలైక్, ఎస్ డెఫినెట్లీ. ఒకవేళ ఆబ్జెక్ట్స్ అలైక్ ఉన్నప్పుడు కూడా ఇదే గ్యాప్ అండ్ టైం మెథడ్ అప్లై చేయొచ్చా అంటే అప్లై చేయొచ్చు. ఇందాక చేసాం కదా మనం, ఇలానే చేసాం కదా. సో డెఫినెట్లీ వీ కెన్ అప్లై ఇట్. ఓకే చలో. పర్మిటేషన్స్ వెన్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ డిస్టింక్ట్. ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ సపోజ్ ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చిండబ్బా. ఓకే ఎక్కడైతే హౌ మెనీ 3 డిజిట్, ఇన్ఫ్యాక్ట్ ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. పర్మిటేషన్స్ వెన్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ డిస్టింక్ట్ అంటే ఎలా, లెటర్స్ సే NR ప్లేసెస్లో n ఆబ్జెక్ట్స్ని మీరు అరేంజ్ చేయాలి అనుకుంటే ఫార్ములా ఏంటి, NPR, n factorial by n minus r whole factorial. తెలిసిందే ఇది. So you can see this question guys. How many 3-digit numbers can be formed using the digits 1 to 9 if no digit is repeated? So basically 3 పొజిషన్లు ఉన్నాయి, దీనిలో ఎన్ని ఫిలప్ చేయాలి, 1 to 9 డిజిట్స్ అంటే బేసికలీ 9 డిజిట్స్ ఉన్నాయి. 9 డిజిట్స్ని 3 పొజిషన్స్లో అరేంజ్ చేయాలి. ఎన్ని వేస్లో చేయగలుగుతాం, NP3 9P3 9 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ వేస్లో మనం అరేంజ్ చేయొచ్చు. క్లియర్? ఓకే లెట్ మీ గో టు అనదర్ క్వశ్చన్. ఒకవేళ డిస్టింక్ట్ కాకపోతే ఏంటి సార్ మరి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say how many 3-digit numbers can be formed by using the digits 1 to 9 if the digits are repeated. ఇది గుర్తుపెట్టుకోండి చాలా, రిపిటేషన్ నాట్ అలౌడ్, రిపిటేషన్ అలౌడ్ గుర్తుపెట్టుకోండి బాగా. ఒకవేళ రిపిటేషన్ అలౌడ్ అనుకోండి ఏమవుతుందో తెలుసా, ఇప్పుడు లెట్ us say ఇక్కడ ఈ పొజిషన్ని మనం 9 వేస్లో ఫిలప్ చేయొచ్చు కదా, 1 to 9లో ఏదైనా యూజ్ చేయొచ్చు. మరి ఈ పొజిషన్కి వచ్చేసరికి దీన్ని కూడా 9 వేస్లో ఫిలప్ చేయొచ్చు, ఎందుకంటే రిపిటేషన్ ఆఫ్ డిజిట్స్ అలౌడ్. ప్రీవియస్ కేసులో అట్లా కాకుండే ఇక్కడ దీన్ని 9 వేస్లో ఫిలప్ చేస్తే దీన్ని మనం 8 వేస్లోనే ఫిలప్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఒక డిజిట్ ఫిక్స్ అయి ఉంటుంది, దాన్ని మనం మళ్ళీ రిపీట్ చేయకూడదు. దట్ వాస్ ద క్రైటీరియా గివెన్ ఫర్ యూ ఇన్ దిస్ క్వశ్చన్. బట్ ఇక్కడ అలా కాదు, ఇక్కడ నీ ఇష్టం రా బై, ఎన్నిసార్లు అన్నా మీరు రిపీట్ చేసుకోవచ్చు. సో ఇది 9 వేస్, ఇది 9 వేస్, ఇది కూడా 9 వేస్. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 9 క్యూబ్ is going to be the answer. Okay chalo, I hope this is clear for you. Now try to understand guys, ఈ permutations and combinations లో ఒక సర్టైన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుందన్నమాట, చాలా రిపిటేటివ్. ఎంసెట్లో నేను చేస్తాను ఆ క్వశ్చన్, బట్ ఆ క్వశ్చన్కి ఒక పేరు కూడా ఉంది, విచ్ ఇస్ డిక్షనరీ క్వశ్చన్స్ అంటాం దాన్ని, ర్యాంక్ అని కూడా అంటారు దాన్ని, ర్యాంక్ క్వశ్చన్స్ కూడా అంటాం అనమాట. సో చూపిస్తా అసలు ఆ క్వశ్చన్స్ ఏంటి అనో. సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ర్యాంక్ ఆఫ్ సూరత్ ఇన్ డిక్షనరీ made up of all the words 5-letter words that can be formed using Surat. Each letter used only once. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే డిక్షనరీ మీరు వాడుంటారబ్బా, తెలుసు కదా. డిక్షనరీలో ఎట్లా అంటే లెటర్ వైజ్ కదా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది. ఫస్ట్ ఏ, సెకండ్ బి, థర్డ్ సి, అండ్ ఏలో కూడా ఫస్ట్ ఏఏ, ఆ తర్వాత ఏబి, లేదంటే ఏఏఏ, ఆ తర్వాత ఏఏబి, దీని మీద లెటర్స్ వస్తూ ఉంటాయి. అలానే అరేంజ్ చేస్తాడు కూడా కదా. ఆయన మనోడు ఏమంటున్నాడంటే ఇక్కడ చూడరా బై, నా దగ్గర ఉన్న డిక్షనరీలో ఓన్లీ ఈ లెటర్స్ మాత్రమే ఉన్నాయి. వాడి దగ్గర స్పెషల్ డిక్షనరీ ఉందంట. ఆ డిక్షనరీలో ఏమవుతుందంటే ఓన్లీ సూరత్ మాత్రమే ఉంది, అంటే SURAT మాత్రమే ఉంది. అయితే ఈ లెటర్స్తో వాడు ఒక డిక్షనరీ క్రియేట్ చేసిండు. ఆ డిక్షనరీలో సూరత్ ర్యాంక్ ఎంత, ర్యాంక్ అంటే బేసికలీ ఏ నంబర్లో సూరత్ని కనిపిస్తుంది అని అడిగాడు. ఇంట్రెస్టింగ్గా ఉందా క్వశ్చన్. సో ఎలా చేయాలి తెలుసా, సింపుల్. ఇప్పుడు మనకేం తెలుసు, బేసిక్ తెలుసు కదా, ఒక డిక్షనరీలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తారు మనోడని. సో ఫస్ట్ ఏం చేస్తానంటే, ఫస్ట్ కేస్ ఇక్కడ ఏతో ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి, నో మ్యాటర్ వాట్, ఏతోనే స్టార్ట్ చేద్దాం. మనం ఇచ్చిన సూరత్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో
ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యే లెటర్స్ అన్ని చూద్దాం, ఎన్ని వస్తాయో చూద్దాం. సో 5 లెటర్ వర్డ్స్ కాబట్టి ఇంకో 4 లెటర్స్లో మిగిలిన 4 లెటర్స్ ఈ 4 లెటర్స్ ఉన్నాయి. ఈ 4 లెటర్స్ ఈ SURTతో మనం ఫిల్ చేయొచ్చు. ఎన్ని వేస్లో ఫిల్అప్ చేయొచ్చు మనం దాన్ని, ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు మనం దాన్ని? 4 ఫ్యాక్టోరియల్ వేస్లో. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 24. నెక్స్ట్ ఏ అయిపోయింది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నెక్స్ట్ ఏం వస్తుంది చెప్పండి ఒకసారి. ABCDEFGHIJKLMNOPQRS కదా. సో నెక్స్ట్ ఆర్ వస్తుంది. సో ఆర్ మళ్ళీ 1 2 3 4. సో ఆర్తో స్టార్ట్ అయ్యే లెటర్స్ ఎన్ని ఉంటాయి? సో ఆర్ ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఫిక్స్ అవుతే మిగిలిన లెటర్స్ని మనం ఈ 4 పొజిషన్లో అరేంజ్ చేయొచ్చు. ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? అది 4 ఫ్యాక్టోరియల్ వేస్లో. సో దట్ ఈస్ అగైన్ గోయింగ్ టు బికమ్ హౌ మచ్? 24. నెక్స్ట్ ఏం వస్తుంది? ఇప్పుడు ఎస్ వస్తుంది కదా, ఆర్ఎస్. సో ఇప్పుడు ఎస్. ఇక్కడ కొంచెం జాగ్రత్త పడాలి, ఎందుకంటే మనకి సూరత్ కావాలి కదా. సో ఎస్తో వచ్చింది మనకి. ఇప్పుడు ఎస్ తర్వాత అకార్డింగ్ టు డిక్షనరీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం నెక్స్ట్ మనం ఏతో ఫిల్ చేస్తాం కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఏతో ఫిల్అప్ అయ్యేవి ఎన్ని లెటర్స్ ఉంటాయి అంటే ఎన్ని వర్డ్స్ ఏతో స్టార్ట్ అవుతాయి. సో హౌ మెనీ వేస్ దిస్ ఇస్ గోయింగ్ టు బి? 3 ఫ్యాక్టోరియల్. ఎందుకంటే SA ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాయి, ఇంకా మిగతా 3 లెటర్స్ ఉన్నాయి, 3 పొజిషన్స్ ఉన్నాయి. 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో SAతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 6 వర్డ్స్ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ వన్ గైస్, నెక్స్ట్ వన్ SA అయిపోయింది. ఆ తర్వాత SR కదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. మళ్ళీ SRతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉంటాయి ఇక్కడ? మళ్ళీ 3 ఫ్యాక్టోరియల్ విచ్ ఇస్ 6. తర్వాత నెక్స్ట్ 5th వన్ గైస్, ఇక్కడ చూడండి ఒకసారి. SR అయిపోయింది. ఇప్పుడు STతో స్టార్ట్ అయ్యే ఎన్ని వర్డ్స్ ఉంటాయి? మళ్ళీ అవి కూడా 3 ఫ్యాక్టోరియల్ విచ్ ఇస్ గోయింగ్ టు బి 6. ఫైనలీ మనకి SU వస్తుంది. అమ్మయ్యా, SU వచ్చేసింది. ఇప్పుడు SU తర్వాత డైరెక్ట్గా R తీసుకోవాలా మనం? నో, మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో SUA చూసుకుంటాం. ఇప్పుడు SUA తోటి ఎన్ని లెటర్స్ వస్తున్నాయని, ఎన్ని వర్డ్స్ వస్తున్నాయని, అవి 2 ఫ్యాక్టోరియల్ వేస్లో వస్తాయి. నెక్స్ట్ SUA అయిపోయిందా? SU నెక్స్ట్ వచ్చే లెటర్ ఏంటి? R వస్తుంది కదా. SUR వస్తుంది అండ్ తర్వాత A వస్తుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, ఆ తర్వాత T వస్తుంది. సో ఇక్కడ సూరత్ వచ్చింది. అంటే 24 24 48 ప్లస్ 6 54 ప్లస్ 6 60. ఇక్కడ 66 68 69th వర్డ్ సూరత్ అబ్బా మనకి. 69th వర్డ్ is going to be the సూరత్. ఆ డిక్షనరీ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా 69th వర్డ్కి వెళ్ళిపోతే సూరత్ కనిపిస్తుంది మీకు. ఓకే, సో 24 24 48 54 60 66 68 69th వర్డ్ సూరత్. సో అర్థమైందా ఎంటైర్ మెథడ్? సో ఇదే మెథడ్ మీకు ఎగ్జామ్లో యూజ్ చేయాలబ్బా. ఇంత కాకుండా ఇంకేం ఉండదు. సింపుల్గా వాడు ఇచ్చిన లెటర్స్ యూజ్ చేసుకొని ఏం చేస్తారంటే మంచిగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఆ వర్డ్ వచ్చేంత వరకు అరేంజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. సో దెర్ ఆర్ సో మెనీ అదర్ క్వశ్చన్స్ ఫర్ యూ. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ సురితి అని ఇచ్చాడు. అయితే ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్, ఇది చెప్తాను మీకు. అయితే మళ్ళీ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ సురితి యూజ్ చేయాలి మనం. SURITI ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. వీ నీడ్ టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ సురితి, రైట్? సో ఫస్ట్ ఏం చేయొచ్చు ఇక్కడ, నేను ఏం చేస్తానంటే అకార్డింగ్ టు ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఐతో స్టార్ట్ అయ్యే లెటర్స్ చూసుకుంటా, అదే ఐతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ చూసుకుంటాం. సో ఎన్ని ఉన్నాయి? 1 2 3 6 ఉన్నాయి కాబట్టి మిగతా 5 పొజిషన్లో 1 2 3 4 5 పొజిషన్స్లో ఎలా ఫిల్ చేయొచ్చు? ఇప్పుడు 5 పొజిషన్స్లో ఏమవుతుందంటే SURIT అన్ని డిస్టింక్టే కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ వేస్ అంటే 120 వేస్లో మనకి వర్డ్స్ వస్తాయి అన్నమాట ఐతో స్టార్ట్ అయ్యేవి. ఐ అయిపోయిందబ్బా, ఓకే ఫైన్. ఆ తర్వాత ఏమవుతుంది? ఐ తర్వాత అకార్డింగ్ టు ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆర్ వస్తుంది. 1 2 3 4 5. అయితే ఆర్ ఫిక్స్ చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా? SU ఇప్పుడు ఆర్ ఫిక్స్ చేసినప్పుడు SUITI మిగిలిపోతుంది. సో పని చేస్తా, నేను ఇక్కడ క్లియర్గా రాస్తా మీకోసం, సో దాట్ ఇట్ విల్ బీ మచ్ మోర్ క్లియర్ ఫర్ యూ. ఒకవేళ మీరు ఆర్ ఫిక్స్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ USITI ఇవి మిగిలిపోతాయి. ఇవి యూజ్ చేసుకొని ఇవి ఫిలప్ చేయాలి. సో ఎనీవేస్లో ఫిలప్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూడండి ఒకసారి, ఎనీవేస్లో ఫిలప్ చేయొచ్చు. 5 ఫ్యాక్టోరియల్ బై ఐ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కదా ఇక్కడ. సో డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 60 వేస్లో ఫిలప్ చేయొచ్చు
కదా. నెక్స్ట్ ఆర్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఏమొస్తుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఎస్. మనకి శృతియే కావాలి కాబట్టి ఎస్ తర్వాత నెక్స్ట్ లెటర్ కూడా ఫిల్ చేద్దాం. అకార్డింగ్ టు ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ SI వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే మిగిలిన 4 లెటర్స్ ఫిల్ చేద్దాం అనమాట. సో 4 లెటర్స్ దేంతో ఫిల్ చేయాలి, ఏ లెటర్స్ యూజ్ చేయాలి? SI పోయినాయి కాబట్టి U ఉంది, R ఉంది, T ఉంది, I ఉంది. ఎనీవే అన్ని డిస్టింక్ట్ కాబట్టి దిస్ ఇస్ గోయింగ్ టు బీ ఇన్ 4 ఫ్యాక్టోరియల్ వేస్ అండ్ దట్ ఈస్ 24. ఓకే, తర్వాత SI అయిపోయిన తర్వాత అకార్డింగ్ టు ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మనకేమొస్తుంది నెక్స్ట్ SR వస్తుంది. సో SR మళ్ళీ ఇక్కడ 1 2 3 4 ఈ 4 పొజిషన్స్ ఫిల్ చేయడానికి ఏ లెటర్స్ మిగిలిపోయాయి ఇక్కడ చూడండి ఒకసారి. U మిగిలిపోయింది, T, I అండ్ I మిగిలిపోయింది. ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు మీరు? ఇది ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అండ్ దట్ ఈస్ 12 వేస్. సో SR అయిపోయింది ఇక్కడ. SR అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం? ST వస్తుంది కదా, ST. మళ్ళీ 1 2 3 4 ఈ 4ని ఫిల్ చేయడానికి ఏ లెటర్స్ మిగిలిపోయాయి ఇప్పుడు మనకి? R మిగిలిపోయింది, U మిగిలిపోయింది, 2 Iలు మిగిలిపోయాయి. మళ్ళీ ఇది కూడా 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ వేసే అంటే 12 వేసే కదా. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి నెక్స్ట్ ఏమవుతుంది? యూ విల్ బి గెటింగ్ SU. అమ్మయ్యా, SU వచ్చేసింది ఇక్కడ. సురితిలో SU వచ్చేసింది. కానీ నెక్స్ట్ లెటర్ ఇప్పుడు మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఐతో స్టార్ట్ చేయాలి కదా. సో I అంటే మళ్ళీ ఇప్పుడు 3 పొజిషన్లు ఉన్నాయి. ఈ 3 పొజిషన్లు ఎలా ఫిల్ చేస్తాం గైస్? దీన్ని మనం ఫిల్ చేయడానికి చూడండి ఏ లెటర్స్ ఉన్నాయో. R ఉంది, T ఉంది, I ఉంది. RTI, రైట్ టు ఇన్ఫర్మేషన్. ఓకే, సో RTI. సో RTIని ఎలా ఫిల్ చేస్తావు ఈ 3 పొజిషన్స్లో? 3 ఫ్యాక్టోరియల్ 6 వేస్లో ఫిల్అప్ చేయొచ్చు. ఆ తర్వాత వన్స్ యు ఆర్ డన్ విత్ SUI, ఐ థింక్ SU ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం R వస్తుంది, మళ్ళీ ఇక్కడ I వస్తుంది. ఓకే, I వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఒక లెటర్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారమే చెప్తున్నా. I వచ్చిన తర్వాత ఇక్కడ మనకి SUR వచ్చేసింది. R తర్వాత I తర్వాత 2 పొజిషన్స్ ఫిల్ అయిపోతాయి కదా, అంటే 2 పొజిషన్స్ మిగులుతాయి. దానిలో మీరు I అండ్ T పెట్టుకోవచ్చు. సో దాన్ని ఎలా అరేంజ్ చేస్తారంటే ఒక లెటర్ ఏమో IIT వస్తుంది, ఫస్ట్ ఇది వస్తుంది IIT, ఆ తర్వాత మీకు ఇది వస్తుంది SURITI వస్తుంది అనమాట. దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. సో బేసికలీ ఏ ర్యాంక్ చూడండి ఒకసారి అది. సో 60 120 60. సో ఇది పని చేద్దాం, రెడ్లో రాస్తా సో దాట్ యు నో దిస్ విల్ బీ క్లియర్ ఫర్ యూ. సో 5 ఫ్యాక్టోరియల్ ఇస్ 120 కదా. సో 120 60 180 అబ్బా, 180 24 204 204 12 అంటే ఎంత అవుతుంది అది? 204 12 అంటే 216 కదా. 216 12 228 228 6 234 ఇది 234th, ఇదేమో 235th వర్డ్ ఇది. అండ్ దాట్ మీన్స్ ఇది వచ్చేసి 236th వర్డ్ అనమాట. ఇది 236th వర్డ్ అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. సో అర్థమైందా అందరికీ క్వశ్చన్? Anyone is having any doubt here? So 236th is the rank of Suriti. డిక్షనరీలో 2636 is going to be the answer. అయితే డిఫరెన్స్ ఏంటి అంటే ప్రీవియస్ క్వశ్చన్లో అన్ని డిస్టింక్ట్ ఉండే, సో అది చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఈ క్వశ్చన్లో డిస్టింక్ట్ లేకుండే కదా, మనకి కొన్ని ఐడెంటికల్ లెటర్స్ ఉండే, I ఉండే, అది 2 times రిపీట్ అవుతూ వచ్చింది. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. బట్ ఐ థింక్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ సింపుల్ గై. సో పని చేస్తాం టు మేక్ ఇట్ మోర్ క్లియర్, ఎందుకంటే మీకు PDF ఇది నేను ఇస్తా కాబట్టి టు మేక్ ఇట్ మోర్ క్లియర్ ఇక్కడ నేను అన్ని కేసెస్ని మార్క్ చేస్తున్నా సో దాట్ మీకు క్లియర్గా డిస్టింక్షన్ తెలుస్తుంది. ఓకే, ఏ కేసు అని. సో దిస్ ఆర్ ద డిఫరెంట్ కేసెస్. ఓకే, చలో. సో నౌ లెట్ మీ గో టు ద నెక్స్ట్ వన్. So, do we always have to consider rank by arranging words in the alphabetical order? Of course, this is true. So, ఎప్పుడైనా డిక్షనరీ ర్యాంక్ క్వశ్చన్స్ వస్తే మాత్రం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే మనం చూసుకోవాలన్నమాట. ఓకే, చలో ఇప్పుడు మనం ఎంసెట్ టైప్ క్వశ్చన్స్ చేద్దాం దీనిపైన. ఇప్పుడు ఈ క్వశ్చన్ ట్రై చేయండి గైస్. ఐ థింక్ దిస్ యూ కెన్ ట్రై ఇట్ అవుట్. యాక్చువల్గా నేను దీన్ని హోంవర్క్గా ఇస్తాను. సింపుల్ క్వశ్చన్ ఇది. ఇక్కడ చూడండి ఒకసారి, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. లెటర్ అనే వర్డ్ ఉంది,
దీనిలో ఉన్న లెటర్స్ యూజ్ చేసుకొని ఓకే అచ్చా ఒక్క నిమిషం ఇది ర్యాంక్ క్వశ్చన్ కాదా ఓకే ఫైన్ నేను ఇంకా ర్యాంక్ క్వశ్చన్ అనుకుంటున్నా మళ్ళీ ర్యాంక్ క్వశ్చన్ ఎందుకు చేయాలి ఊరికే రిపిటేటివ్గా అనుకున్నా ఓకే ఇది ర్యాంక్ క్వశ్చన్ కాదనుకుంటా లెట్ మీ రీడ్ అవుట్ ద క్వశ్చన్ ఫర్ యూ నెంబర్ ఆఫ్ వర్డ్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ లెటర్ ఇన్ విచ్ వోవల్స్ నెవర్ కమ్ టుగెదర్ ఇందాక చెప్పాను అయితే ఇందాక మనం వోవల్స్ టుగెదర్ చేసాం కదా మరి సార్ వోవల్స్ నాట్ టుగెదర్ ఎలా చేయాలి హౌ ఆర్ వీ గోయింగ్ టు ఫైండ్ అవుట్ దట్ వోవల్స్ నెవర్ కమ్ టుగెదర్ అంటే బేసిక్గా ఎలా చేస్తారు ఈ క్వశ్చన్ అంటే గైస్ ఆల్ ద సింపుల్ లాజిక్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ఇన్ విచ్ వోవల్స్ నెవర్ కమ్ టుగెదర్ అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే టోటల్ నంబర్ ఆఫ్ వేస్ కనుక్కుందాం టోటల్ నంబర్ ఆఫ్ వేస్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ 1 2 3 4 5 6 6 ఫ్యాక్టోరియల్ బై టీ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది 2 times సో 2 ఫ్యాక్టోరియల్ ఈ 2 సార్లు రిపీట్ అవుతుంది సో 2 ఫ్యాక్టోరియల్ సో 6 into 5 into 4 into 3 అని రాసుకోవచ్చు దీన్ని డివైడెడ్ బై 2 సో 2 1s are 2 2s are సో 6 5s are 30 into 2 ఎంత అవుతుంది 60 63s are 180 సో టోటల్ వచ్చేసి 180 ఇప్పుడు వోవల్స్ టుగెదర్ కనుక్కోవచ్చా ఆఫ్ కోర్స్ సార్ వోవల్స్ టుగెదర్ ఇందాక మనం చూసాం అది వోవల్స్ అని టుగెదర్ అనుకుంటే అప్పుడు ఏమవుతుంది తెలుసా ఇప్పుడు ఇవి కదా లెటర్స్ అబ్బా దీనిలో ఉన్నవి ఎల్ టీ టీ అండ్ ఆర్ ఈ అండ్ ఈ అయితే ఇది వోవల్స్ సో ఇక్కడ ఏం చేస్తామంటే వీటిని మనం ఒకటే లాగా కన్సిడర్ చేస్తాం కదా సో ఇప్పుడు ఏమవుతుంది 1 2 3 4 5 ఉంటాయి లెటర్స్ సో 5 ఫ్యాక్టోరియల్ బై 2 టీస్ 2 times రిపీట్ అవుతుంది సో 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎలాగో 2 ఈజ్ ఉన్నాయి కదా అవి వాటి లోపల వాటి అరేంజ్ చేసుకున్నా కూడా అది ఓన్లీ 1 వేనే సో 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఎంత అవుతుంది 60 ఇప్పుడు వోవల్స్ నెవర్ కమ్ టుగెదర్ అసలు అన్ని వోవల్స్ ఎప్పుడు కలిసి ఉండవు అంటే అర్థం ఏంటో తెలుసా టోటల్ నుంచి వోవల్స్ కమింగ్ టుగెదర్ తీసేసారనుకోండి ఏమవుతుంది అప్పుడు you are going to get the number of ways in which they are never going to come together kada so the right answer ఏమవుతుంది ఇక్కడ 120 is the right answer so ఇది గుర్తుపెట్టుకోండి vowels never coming together or any objects never coming together అంటే అక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా టోటల్ క్యాలిక్యులేట్ చేసి దానిలో నుంచి ఏవైతే టుగెదర్ ఉంటాయి కదా అవి తీసేసేయండి అప్పుడు నాట్ టుగెదర్ వస్తుందన్నమాట ఓకే సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ సో నవ్ కమింగ్ టు దిస్ క్వశ్చన్ ర్యాంక్ క్వశ్చన్ వచ్చింది ఇది మాత్రం హోంవర్క్ అబ్బా ఆల్రెడీ 2 క్వశ్చన్స్ చేశాను అంత డీటెయిల్గా చేశాను సో డెఫినెట్లీ ట్రై అవుట్ దిస్ క్వశ్చన్ గైస్ కొచ్చిన్ ఇచ్చాడు మనకి ర్యాంక్ ఆఫ్ కొచ్చిన్ అడుగుతున్నాడు సో సింపుల్ క్వశ్చనే ఐ నో యూ గైస్ విల్ డెఫినెట్లీ డూ ఇట్ రైట్ ఆన్సర్ 97 చూడు ఇక్కడండి ఓకే ఫైన్ ఇప్పుడు ఏం చేద్దాం మనం లెట్ మీ గో టు అనదర్ వన్ ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ మదర్ in the dictionary order of the words formed by I think the same question guys మళ్ళీ ర్యాంక్ క్వశ్చన్ ఇది కూడా హోంవర్క్గా ఇచ్చేస్తాం ఓకే బికాస్ ద మెథడ్ ఈస్ గోయింగ్ టు రిమైన్ ద సేమ్ కదా ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ డిఫరెంట్ సో డెఫినెట్లీ ట్రై దిస్ క్వశ్చన్ అవుట్ ఆన్సర్ వచ్చేసి 309 రావాలి మీకు ఓకే అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ వస్తుందో లేదో ఆన్సర్ ఏమైనా ఇబ్బంది ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి డెఫినెట్లీ ఐ అడ్రస్ దట్ డౌట్ గైస్ ఓకే చలో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇప్పుడు మనం సర్క్యులర్ పర్మిటేషన్స్ చూసుకుందాం ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే లీనియర్గానే అరేంజ్ చేసాం కదా రోలో అరేంజ్ చేసుకుంటూ వెళ్దాం అలా కాకుండా సార్ ఒక టేబుల్ చుట్టూ సర్క్యులర్ టేబుల్ చుట్టూ అరేంజ్ చేస్తే మన డిఫరెన్స్ ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుంది ఎందుకు తెలుసా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి 6 కూర్చున్నారు వీళ్ళని ఏ వేస్లో అరేంజ్ చేయొచ్చు మనం డిసైడ్ అవ్వాలి కదా అయితే సర్కిల్లో ప్రాబ్లం ఏంటో తెలుసా ప్రాబ్లం కాదు బేసిక్గా ఏంటంటే సర్కిల్లో ఒక స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ అంటూ ఉండదబ్బా అంతే కదా సర్కిల్లో ఇది స్టార్టింగ్ ఇది ఎండ్ అట్లేం ఉండదు సర్కిల్ ఈజ్ బేసికలీ లైక్ దిస్ దర్ ఈస్ నో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ అయితే లీనియర్ పర్మిటేషన్స్లో లీనియర్ అరేంజ్మెంట్స్లో ఎలా ఉండే ఇది ఫస్ట్ పాయింట్ ఇది లాస్ట్ పాయింట్ దాన్ని బట్టి మనకు అరేంజ్మెంట్స్ వస్తుంటాయి కానీ సర్కిల్లో అలా కాదు అయితే సర్కిల్లో ఎలా ఉంటుందంటే అరేంజ్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ఏ పర్సన్ చేస్తామన్నమాట ఇప్పుడు మనం కూర్చున్నాం మీరు కావాలంటే భోజనం చేసేటప్పుడు మన ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంటే లెట్ అస్ సే 4 పొజిషన్స్ ఉన్నాయనుకోండి
మీరు ఎక్కడ కూర్చున్నారంటే ఎలా చెప్తారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నేను మధ్యలో కూర్చున్నా, నేను లెఫ్ట్కి కూర్చున్నా, నేను రైట్కి కూర్చున్నా అని చెప్పారు కదా మీరు. ఎలా చెప్తారంటే నేను అన్నయ్య పక్కన కూర్చున్నాను, లేదంటే నా చెల్లి పక్కన కూర్చున్నా, లేదంటే నేను మమ్మీ పక్కన కూర్చున్నా, లేదంటే డాడీకి లెఫ్ట్లో కూర్చున్నా, రైట్లో కూర్చున్నా అంటారు. సో బేసికలీ సర్కులర్ టేబుల్లో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే విత్ రెస్పెక్ట్ టు సమ్ పర్సన్ మీ పొజిషన్ డిసైడ్ అవుతుంది. మీరు ఎక్కడ కూర్చున్నారో మీరు చెప్తూ ఉంటారు కదా, అదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఏంటంటే సర్కులర్ పర్మిటేషన్స్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, 6 పర్సన్స్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నప్పుడు ఒక పర్సన్ని మీరు ఫిక్స్ చేయండి, ఎక్కడైనా పర్లేదు, ఎందుకంటే అన్నీ సేమ్ పొజిషన్సే కాబట్టి సర్కిల్లో. సో మీరు ఒక పర్సన్ని ఫిక్స్ చేయండి. లెట్ us సపోజ్ వీడిని ఫిక్స్ చేసాం మనం. ఓకే, వీడిని ఫిక్స్ చేసిన తర్వాత వీడి చుట్టూ మిగతా 5 మందిని అరేంజ్ చేయాలి. ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తావు? 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తావు. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సర్కులర్ పర్మిటేషన్స్. సో గుర్తుపెట్టుకోండి, ఇఫ్ n objects have to be arranged, if n objects have to be arranged, okay, around a circular table, అయితే ఈ పర్టికులర్ కేస్లో నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని అవుతాయి? ద నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్, హౌ మెనీ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆర్ వి గోయింగ్ టు గెట్ ఇన్ దిస్ కేస్? ఇట్స్ గోయింగ్ టు బి n-1 హోల్ ఫ్యాక్టోరియల్ గైస్, గుర్తుపెట్టుకోండి. n-1 హోల్ ఫ్యాక్టోరియల్ ఇస్ గోయింగ్ టు బి ద అరేంజ్మెంట్స్, నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్. అండ్ ఇంకోటి, ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్ సెన్స్ ఆర్ డిఫరెంట్. యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళినప్పుడు, క్లాక్ వైజ్ వెళ్ళినప్పుడు మీకు ఏమవుతుందంటే డిఫరెంట్ అరేంజ్మెంట్స్ వచ్చినప్పుడు ఇది ఫార్ములా. ఓకే, మళ్ళీ సేమ్ ఉన్నప్పుడు ఎలా సార్ అంటే చెప్తాను మీకు నేను ఒక 2-3 మినిట్స్లో దా టాపిక్ వచ్చేద్దాం మనం. బట్ ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో గైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. ఇఫ్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్, ఇప్పుడు ఇక్కడ క్లాక్ వైజ్ వెళ్ళినా యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళినా మీకు సేమ్ అరేంజ్మెంట్ రాదు కదా. కానీ అదే ఒకవేళ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళినప్పుడు సేమ్ అరేంజ్మెంట్ రావడం ఎక్కడ అబ్జర్వ్ చేస్తుంటారు? గోల్డ్ చైన్, మీ చైన్స్ ఉంటాయి కదా, ఒకసారి చూడండి మీరు కావాలంటే. మీరు క్లాక్ వైజ్ వెళ్ళండి, యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళండి, సేమ్ అదే వస్తూ ఉంటుంది. లేదంటే లెటస్ సే ఒక గార్లాండ్ తీసుకోండి, అందులో కూడా అదే రిపీట్ అవుతూ ఉంది. సో వెనెవర్ ద క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ అరేంజ్మెంట్స్ ఆర్ గోయింగ్ టు బీ సేమ్, okay, are going to be the same, then guys ఆ పర్టికులర్ కేస్లో నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ కనుక్కోవాలంటే ఫార్ములా వచ్చేసి n-1 హోల్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2. Is that clear for you? So ఎప్పుడైనా క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ అరేంజ్మెంట్స్ ఆర్ కన్సిడర్డ్ అండ్ దే ఆర్ సేమ్. సో లెట్ us say క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ అరేంజ్మెంట్స్ ఆర్ గోయింగ్ టు బీ సేమ్ అనుకుందాం. If the clockwise and anti-clockwise, ఇక్కడ ఉంది కదా, if the clockwise and anti-clockwise arrangements are going to be same, in that particular case, ఒకవేళ మీకు number of circular permutations కనుక్కోవాలనుకుంటే, the circular permutations or arrangements కూడా అనొచ్చు దీన్ని. Circular permutations వచ్చేసి it's given by the formula n-1 whole factorial by 2. అలా కాకుండా ఇఫ్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ ఆర్ డిఫరెంట్, అరేంజ్మెంట్స్ ఆర్ డిఫరెంట్, అందులో ఇది ఫార్ములా అనమాట. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మీకు, విచ్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, నోట్ డౌన్ చేసుకోండి. ద కనెక్షన్ బిట్వీన్ లీనియర్ పర్మిటేషన్స్ అండ్ సర్క్యులర్ పర్మిటేషన్స్. సో ఇక్కడ రాసుకోండి ఇది గైస్, ద నంబర్ ఆఫ్ లీనియర్ పర్మిటేషన్స్ అనొచ్చు, లేదంటే అరేంజ్మెంట్స్ అని రాస్తాం. The number of linear arrangements is always equal to n times of the number of circular arrangements. గుర్తుపెట్టుకోండి ఇది, n times of the number of circular arrangements. ఓకే, సో ఎప్పుడైనా మనకి ఇది యూజ్ అవుతుంది, ఎప్పుడైనా మనకి లీనియర్ అరేంజ్మెంట్స్ ఉన్నప్పుడు సర్క్యులర్ అరేంజ్మెంట్స్ అంటే లెటస్ సే రోలో 10 మంది కూర్చున్నారు అండ్ క్వశ్చన్ వచ్చింది, సరేరా బై 10 మందిని సర్క్యులర్ టేబుల్లో చుట్టూ కూర్చోబెడితే ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అంటే డైరెక్ట్గా మీరు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఈ ఫార్ములా వచ్చింది దీని నుంచే, ఈ పర్టికులర్ ఫార్ములా నుంచే అనమాట. Okay, so I hope this is clear for you guys. So let me start solving few questions for you. Put the question చూడండి ఒకసారి. Find the number of ways in which 7 diamonds can be arranged in the necklace. See,
చెప్పాను మీకు నెక్లెస్లో యాంటీ క్లాక్ వైజ్ సెన్స్ సేమ్ అబ్బా. ఇప్పుడు ఏమవుతుంది 7 - 1 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఈస్ గోయింగ్ టు బీ వాట్ ద నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్. క్లియర్? ఓకే, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నా ఇంకోటి చెప్పాను, హౌ అరేంజ్మెంట్ ఇన్ నెక్లెస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ సర్క్యులర్ అరేంజ్మెంట్. ఎలా డిఫరెంట్ అవుతుంది చెప్పాను కదా. నార్మల్ సర్క్యులర్ అరేంజ్మెంట్లో ద ఫార్ములా ఏమవుతుంది n-1 హోల్ ఫ్యాక్టోరియల్ అంతే. కానీ అదే ఒకవేళ ఈ నెక్లెస్ లాంటి క్వశ్చన్స్లో ఏమవుతుంది, ఇట్ ఈస్ n-1 హోల్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2. ఓకే, చలో. సో నా గైస్ లెట్ మీ డూ ఫ్యూ క్వశ్చన్స్ ఫర్ యూ. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే, ఇన్ హౌ మెనీ వేస్ 5 distinct objects can be arranged in a circle. ఎంత సింపుల్ క్వశ్చన్. అండ్ డిస్టింక్ట్ అన్నాడు కదా, సో డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బీ 4 ఫ్యాక్టోరియల్. నో డౌట్ అబౌట్ దిస్. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ 5 distinct objects can be arranged in a necklace. ఇప్పుడు సో నెక్లెస్లో ఏమవుతుంది, డెఫినెట్గా 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 is going to be the answer. సో అర్థమైంది కదా అందరికీ? ఓకే, ఫైన్. లెట్ మీ డూ సమ్ ఎంసెట్ టైప్ క్వశ్చన్స్ ఫర్ యూ. నా క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇన్ హౌ మెనీ వేస్ 6 boys and 4 girls కెన్ బి అరేంజ్డ్ ఆన్ సర్కులర్ టేబుల్ సచ్ దట్ ఆల్ గర్ల్స్ ఆర్ టుగెదర్. ఇది ఆల్ వోవెల్స్ ఆర్ టుగెదర్ కాన్సెప్ట్ లాగానే. సో ఏం చేస్తావు తెలుసా, సింపుల్గా ఈ 4 గర్ల్స్ని let us consider them as a single girl లా కన్సిడర్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అవుతారు, 7 కదా. ఇప్పుడు మరి ఫార్ములా అప్లై చేయొచ్చా, 7 కాబట్టి ఒకరిని ఫిక్స్ చేయాలి కాబట్టి దానిలోకి వెళ్ళా. ఇప్పుడు బేసికలీ 7. సో ఫార్ములా ఏంటి, n-1 హోల్ ఫ్యాక్టోరియల్. సో నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ కనుక్కోవాలి అంటే సో మొత్తం 7 ఉన్నారు. నంబర్ ఆఫ్ సర్క్యులర్ అరేంజ్మెంట్స్ ఇస్ గోయింగ్ టు బీ 6 ఫ్యాక్టోరియల్. n-1 కాబట్టి 6. ఇప్పుడు ఈ గర్ల్స్ ఉన్నారా, 4 డిస్టింక్ట్ గర్ల్స్, దే కెన్ అరేంజ్ అమాంగ్ దెమ్సెల్ఫ్ కదా. సో ఇన్ హౌ మెనీ వేస్ కెన్ దే అరేంజ్ అమాంగ్ దెమ్సెల్ఫ్, 4 ఫ్యాక్టోరియల్. సో 6 ఫ్యాక్టోరియల్ into 4 ఫ్యాక్టోరియల్ ఉందా ఆప్షన్? ఎస్, option B is the right answer. So I hope this is clear for you guys. Okay, chalo next question ki velipodam manam. So in how many ways 6 boys and 4 girls can be arranged on the circular table such that all the girls are same question kada. I think ikkada already solution rasesa nenu. Sorry ikkada solution ki gap ichchanu gani sorry fine nenu chuskoledu adi. So I hope this is clear guys. Okay, chalo ippudu manam next question ki velipodam. In how many ways 6 boys and 4 girls can be arranged on a circular table such that no 2 girls are together. అర్థమైందా అంటే ఏంటో తెలుసా ఇక్కడ. సో లెట్ us say సర్క్యులర్ టేబుల్ ఇలా ఉందనుకుందాం. సో నో 2 girls are together అంటే 2 girls మధ్యలో ఖచ్చితంగా ఒక బాయ్ అయితే ఉండాలి కదా. సో ఇన్ హౌ మెనీ వేస్ కెన్ వి డూ దాట్. ఫస్ట్ అయితే బాయ్స్ అరేంజ్ చేద్దాం అబ్బా. ఇఫ్ దట్ ఈస్ ద సినారియో, ఫస్ట్ మనం బాయ్స్ని అరేంజ్ చేద్దాం. 6 బాయ్స్ ఉన్నారు. సో 1 2 3 4 5 and 6 బాయ్స్ ఉన్నారు. సో ఈ 6 బాయ్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు సర్క్యులర్ అరేంజ్మెంట్లో, 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు కదా మనం కదా. ఇప్పుడు మనకి 4 గర్ల్స్ అరేంజ్ చేయాలి. సో 4 గర్ల్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు ఇక్కడ చూడండి ఒకసారి. 1 2 3 4 5 6. సో వీ హ్యావ్ 6 పొజిషన్స్ హియర్ ఇన్ విచ్ వీ నీడ్ టు ఫిల్ అప్ 4 గర్ల్స్. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ వీ డూ దాట్, 6p4. సో ఎంత వస్తుంది ఆన్సర్ చూడండి ఒకసారి. 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6p4 అంటే 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 6 minus 4 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. సో ఆప్షన్ ఉందా మనకి, 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2. ఎస్, ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. సింపులే కదా. సో ఫస్ట్ అయితే బాయ్స్ అరేంజ్ చేయండి. బాయ్స్ అరేంజ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇద్దరి బాయ్స్ మధ్యలో గ్యాప్స్ క్రియేట్ అవుతాయి కదా. ఆ గ్యాప్స్లో గర్ల్స్ని మనం అరేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ నవ్. సో నవ్ లెట్ మీ డూ సమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. కొంచెం ఫీల్ రావాలి కదా మనం చదివింది నిజంగా ఎగ్జామ్లో అడుగుతుందా లేదా అని. సో చూడండి ఒకసారి గైస్, ఎంసెట్ 2021లో అడిగాడు. ఎంత ఈజీ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ 9 ఎగ్జామినేషన్ పేపర్స్ బీ అరేంజ్డ్ so that the best and the worst papers are never together. అర్థమైందా? ఈ 9లో ఎట్లున్నాయంటే ఒక బెస్ట్ పేపర్ ఉంది, ఒక వర్స్ట్ పేపర్ ఉంది. దే ఆర్ నెవర్ టుగెదర్ అంట.
సో దిస్ ఈజ్ సేమ్ లైక్ ద కాన్సెప్ట్ ఆఫ్ వోవెల్స్. మనం వోవెల్ డిస్కస్ చేసినాం కదా, అలాంటి కాన్సెప్టే. సో ఎలా 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 క్యాలిక్యులేట్ చేస్తారు? టోటల్ వేస్ ఎన్ని ఉంటాయి? 9 ఫ్యాక్టోరియల్. దాని నుంచి యూ హ్యావ్ టు రిమూవ్ ద కేసెస్ వేర్ దిస్ వర్స్ట్ అండ్ బెస్ట్ పేపర్స్ ఆర్ టుగెదర్. అప్పుడు ఏమవుతుంది? దే ఆర్ నెవర్ టుగెదర్. విల్ గెట్ టు నో ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ దే ఆర్ నెవర్ టుగెదర్. సో 9 ఫ్యాక్టోరియల్ మైనస్, ఓకే, సో లెట్ us suppose that this worst and best papers are together. అప్పుడు ఏమవుతుంది తెలుసా? సో 7 పేపర్స్, లెట్ us say వర్స్ట్ పేపర్, బెస్ట్ పేపర్, దీన్ని ఒక సింగిల్ పేపర్గా కన్సిడర్ చేయాలి. సో వీ కెన్ టేక్ దాట్స్ గోయింగ్ టు బి 8 ఫ్యాక్టోరియల్, 8 ఫ్యాక్టోరియల్, అండ్ అఫ్ కోర్స్ వర్స్ట్ అండ్ బెస్ట్ పేపర్ that can arrange among themselves, 2 factorial, and this is going to be the answer. So option B is the answer. ఎంతసేపు పట్టింది? హార్డ్లీ 30 seconds, నాట్ మోర్ దెన్ దాట్. సో దిస్ ఇస్ ద ఆన్సర్ గైస్. ఓకే, సో చూపించాను మీకు నేను ఆ ఓవల్స్ కమింగ్ టుగెదర్, నాట్ కమింగ్ టుగెదర్ ఎలా చేయాలో అని. సేమ్ లాజిక్ మీరు ఇలాంటి క్వశ్చన్స్కి అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఇది చూడండి క్వశ్చన్ ఇది. దెర్ ఆర్ 7 ఐడెంటికల్ వైట్ బాల్స్ అండ్ 3 ఐడెంటికల్ బ్లాక్ బాల్స్. The number of distinguishable arrangements in a row of the balls so that no 2 black balls are adjacent. Such that no 2 black balls are adjacent అన్నాడు. సో బేసికలీ ఇక్కడ ఏం చేస్తారు? సో ఫస్ట్ థింగ్ గైస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. no 2 black balls are adjacent అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 7 ఐడెంటికల్ వైట్ బాల్స్ కనుక్కుందాం, అంతేనా? సో ద నంబర్ ఆఫ్ distinguishable arrangements in a row of all the balls, రైట్? సో ఇక్కడ ఏం చేస్తామంటే 7 ఐడెంటికల్ వైట్ బాల్స్ ఉన్నాయి and you have 3 identical black balls, right? So now try to understand this. First ఏం చేద్దాం, మనం మంచిగా 7 ఐడెంటికల్ బాల్స్ని అరేంజ్ చేద్దాం. ఓకే, సో 1 2 3 4 5 6 7 8, సారీ 7 కదా. సో 7 బాల్స్ని అయితే అరేంజ్ చేయొచ్చు. 1 2 3 4 5 6 7. అలా అరేంజ్ చేసినప్పుడు ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 1 వే, ఎందుకంటే 7 ఐడెంటికల్ కదా. సో దెర్ ఈస్ నో నీడ్ టు డూ 7 ఫ్యాక్టోరియల్ ఇక్కడ. ఎనీవే ఒకటే వేలో అరేంజ్ చేయొచ్చు. అయితే గ్యాప్స్ చూడండి ఎన్ని క్రియేట్ అయ్యాయో. 1 2 3 4 5 6 7 8 బ్యాక్ గ్యాప్స్ క్రియేట్ అయ్యాయి ఇక్కడ. ఈ 8 గ్యాప్స్లో వీ హ్యావ్ టు ఫిల్ అప్ దిస్ 3 ఐడెంటికల్ బాల్స్. అగ్రీడ్. ఈ 8 గ్యాప్స్లో మనం ఏం చేయాలి? ఈ 3 ఐడెంటికల్ బ్లాక్ బాల్స్ని పెట్టాలి. అలా పెట్టినప్పుడే no 2 black balls are going to be adjacent. So in any ways, in how many ways can you do that? 8p3. But since ఈ 3 బ్లాక్ బాల్స్ ఐడెంటికల్ కాబట్టి you can divide it by 3 factorial. సో ఎంత వస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ. 8 factorial by 5 factorial into 3 factorial, అంతేనా? సో దిస్ is going to be 8 into 7 into 6 whole divided by 3 factorial అంటే 6. 6 cancel అయిపోయి 8 7s are 56. The right answer is going to be option C. సో మళ్ళీ సింపుల్ క్వశ్చన్ ఇందాక చేసాం మనం, గర్ల్స్ నాట్ సిట్టింగ్ టుగెదర్ సర్క్యులర్ పర్మిటేషన్స్లో, అదే కాన్సెప్ట్ ఇక్కడ. ఎప్పుడైనా no 2 balls, no 2 girls, no 2 objects ఆర్ టుగెదర్ అడ్జసెంట్ అలా వచ్చిండి అనుకోండి, ఫస్ట్ అరేంజ్ చేసేసి గ్యాప్స్ క్రియేట్ చేసేసి ఆ గ్యాప్స్లో మీరు అరేంజ్ చేయాలన్నమాట. ఓకే, చలో. సో నౌ లెట్ మీ గో టు అనదర్ క్వశ్చన్. ఐ థింక్ దిస్ ఇస్ అ ర్యాంక్ క్వశ్చన్ గైస్. ఇది మీరు చేసేయచ్చు. ఐ గివ్ యూ యాజ్ ఎ హోంవర్క్ ఫర్ యూ. ర్యాంక్ క్వశ్చన్ ట్రై చేయండి. ఎంసెట్లో అడుగుతున్నాడు చాలా రిపిటేటివ్గా, ఫ్రీక్వెంట్గా. సో డెఫినెట్లీ డూ దిస్ క్వశ్చన్ అండ్ ద రైట్ ఆన్సర్ షుడ్ బి 74. మీకు రాహుల్ అని ఇచ్చాడు, రాహుల్ యూజ్ చేసుకొని ఆ లెటర్స్ యూజ్ చేసుకొని రాహుల్ ఆ డిక్షనరీలో ఏ ర్యాంక్ ఉంటుందో అడిగాడు. సో రైట్ ఆన్సర్ 74 ఫర్ దిస్ క్వశ్చన్ గైస్. సో డెఫినెట్లీ ట్రై దిస్ అవుట్. ఓకే, ఐ థింక్ వీఆర్ డన్. అంతే, సింపుల్. సో ఈరోజు మనం ఈ టాపిక్స్ అన్ని డీటెయిల్గా డిస్కస్ చేసాం కదా. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అంటే ఏంటి, పర్మిటేషన్స్ అంటే ఏంటి, పర్మిటేషన్స్ ఆఫ్ అలైక్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, అండ్ ఆల్సో సర్క్యులర్ పర్మిటేషన్స్ అంటే ఏంటి. సో గైజ్ దిస్ టాపిక్స్ ఆర్ వెరీ క్రూషియల్, వెరీ ఇంపార్టెంట్. మీ ఎంసెట్లో, బోర్డ్స్లో, ఇన్ఫ్యాక్ట్ ఎంసెట్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈరోజు డిస్కస్ చేసాం కదా, దీనిలో డిస్కస్ చేసిన దాని నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ గట్టిగా ఉంది.
సో మంచిగా చూసుకోండి. హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను మీకు నేను. డెఫినెట్లీ డూ దోస్ క్వశ్చన్స్. సో గైస్, దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. మళ్ళీ కలుద్దాం ఇంకొక సెషన్లో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. అండ్ ఆల్సో ఈ క్లాస్ పీడిఎఫ్ కావాలి అంటే ఈ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి. ఈ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఇలా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, దాని నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. అండ్ ఆల్సో గైస్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటే డెఫినెట్గా డూ లైక్ ద వీడియో, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో గైస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫీడ్బ్యాక్, ఏమైనా ఎక్స్ప్రెస్ చేయాలని ఉన్నా, ఏమైనా మాట్లాడాలని ఉన్నా, ఏమైనా అడగాలని ఉన్నా, డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో యూ మెన్షన్ ఎవ్రీథింగ్. విత్ ఇన్ 1 day నేనైతే రిప్లై ఇచ్చేస్తాను మీకు. ఓకే, సో విత్ దాట్ టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్ గైస్, దిస్ ఇస్ గౌతమ్, మీ మ్యాథమెటిక్స్ మాస్టర్ టీచర్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో, ఇంకో సెషన్లో. సో బాయ్ గైస్. సో అగైన్, ద లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. ప్రాసెస్ మనకి చాలా ఇంపార్టెంట్. రిజల్ట్ సంబంధం లేదు మనకి. ప్రాసెస్లో గట్టిగా పెడదాం, అన్ని ఎఫర్ట్స్ పెడదాం, రిజల్ట్ ఆటోమేటిక్గా అది రిపీట్ అవుతూ ఉంటుంది. సో టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్.